దానికి వచ్చేవాళ్ళు. ఒక కుష్ఠరోగి మరి నేను అతని దగ్గరకు వెళ్ళి అతని దగ్గర కూర్చుంటా ఉండేవాడిని. ఎవరైతే ప్రార్థన కోసం వస్తున్నారో వారికి కూడా నేను వర్తమాన పుస్తకాన్ని అందించాను. కాబట్టి మనము ఈ వర్తమానమును గురించిన సాక్ష్యము ఎవరో ఒకరికి చేరవేయాలి. కేవలము నాకు అందింది కదా నేను తృప్తి చెందితే చాలు అనేటువంటి విధానములు ఉండకూడదు. నేను ఒక కంపెనీలో సమయ పాలన అధికారిగా పనిచేశాను. చాలా మంది ప్రజలు నా ఆధీనంలో ఉండేవాళ్ళు. నేను వారితో యేసయ్య గురించి మాట్లాడేవాడిని. మాట్లాడి వారికి వర్తమాన పుస్తకాలు ఇచ్చేవాడిని. ఈ పుస్తకాలను చదవండి. నేను మారిన తర్వాత ఒక సహోదరుడు జోషువా అనే పేరు గల సహోదరుడు ఉన్నాడు. ఎవ్రీ వీక్ సాటర్డే ప్రతి వారంలో శనివారము చెన్నై మేము చెన్నైలో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ పుస్తకాలు తీసుకొని గోయింగ్ ఆల్ ఓవర్ చెన్నై మరి చెన్నై అంతా కూడా తిరిగే వాళ్ళం అండి. వారితో మాట్లాడే వాళ్ళం, వారి కొరకు ప్రార్థించే వాళ్ళం. ఈవెన్ ఆన్ ది స్ట్రీట్ వీధులలో కూడా ప్రజలతో మేము మాట్లాడే వాళ్ళం. మరి ఆ వీధులలో నిలవబడి ఆ రోడ్లలో నిలబడి ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకంటే అది నా భారం. ఆ భారం ఏంటంటే ఈ వర్తమానము ప్రజల మధ్యలోకి వెళ్ళాలని. నేను ఒకనొక సమయంలో చాలా వ్యాధిగ్రస్తుడనే ఉన్నాను. నేను అసలు నిలబడటానికి కూడా ఓపిక లేదు. నాకు అమీబియా డిసెంట్రీ అనేటువంటి రోగం వచ్చిందండి. నేను ఏదైతే తింటున్నానో అది తిన్నట్టుగా కింద నుంచి వచ్చేది. నో డైజెషన్ పవర్, అసలు సరిగా జీర్ణ శక్తి ఉండేది కాదు. ఏది కూడా నేను తినలేని స్థితిలో ఉన్నా. విత్ దట్ వీక్నెస్, మరి ఆ బలహీనతలో కూడా చుట్టూ తిరిగేవాడిని చెన్నై చుట్టూ. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు నేను ఏదైనా తినగలను, సమస్య లేదు. కాబట్టి ప్రతి స్థలంలో నేను వెళ్ళేవాడిని. వెళ్ళిన చోటల్లా కూడా ఒక వర్తమానం గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. దేవుడు నా జీవితంలో ఏదైతే చేశాడో. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే సంఘానికి రావటం మాత్రమే కాదు, ఎవరో ఒకరు మీతో కలిసినప్పుడు ఈ వర్తమానం గురించి మనకి చెప్పండి. మీకు అసలు ఏమి తెలుసో అదే చెప్పండి. మరి మీరు ఎలాగ రక్షించబడ్డారో, అసలు మీరు ఏ స్థితిలో ఉండి ఉన్నారో, ఇప్పుడు మీరు ఏ స్థితిలోనికి వచ్చారో, మరి ఇదంతా ఎవరు చేశారో. నువ్వు దాన్ని చేసి లేదా మీ యొక్క కృషి కాదు అక్కడ. ఇది దేవుని యొక్క కృపతమ అనేది కాదు. కాబట్టి నువ్వు ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ప్రేమతోనే నువ్వు వారికి చెప్పాలి ఈ యొక్క వర్తమానం నుంచి నువ్వేమి పొందుకున్నావు. వారిని సంఘానికి ఆహ్వానించండి. మనకు తెలియదు, మనం వధువుతోనే మాట్లాడుతూ ఉండొచ్చు కూడా. మీకు తెలుసా నన్ను ప్రభు ఎలా వర్తమానంలోకి తెచ్చాడో. మరి నేను పనిచేసే కంపెనీలో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడేవాడు. ఆహారం తినేటప్పుడు మధ్యాహ్నం చాలా తొందరగా ఆహారం తిని చుట్టూ వెళ్ళి మరి అక్కడ పాస్టర్లతో మాట్లాడి ప్రతి ఒక్కరితో మాట్లాడి మళ్ళా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవాడు. ప్రజలకు ఏం చెప్పేవాడు అంటే యేసుక్రీస్తు యొద్దకు రండి అని చెప్పేవాడు. ఆ విధానంలో వెళ్తూ ఉండగా నాకు దేవుని యొక్క ప్రవక్తకు సంబంధించినటువంటి ఒక చిన్న కరపత్రం ఇచ్చాడు. సో యు మే స్పీక్ టు సమ్ బ్రైడ్. కాబట్టి మీరు ఎవరో ఒక వధువుతో మాట్లాడచ్చు. You don't know. మీకు తెలియదు కదా. And we have to sow the seed. కాబట్టి మనమే విత్తనాలను చల్లాలి.
not in the pastor here, మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారే చేయడా పని, not in the brother Daniel. బ్రదర్ డానియల్ గారే చేయడా పని. Everybody has a responsibility. ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత అనేది ఉంది. Rob says like this, బ్రహ్మం గారు ఎలాగ అంటున్నారు, when you hear this message, మీరు ఈ యొక్క వర్తమానాన్ని విన్నప్పుడు you are responsible for the message. మరి ఆ వర్తమానానికి సంబంధించిన బాధ్యతను కూడా మీరు కలిగి ఉన్నారు. So you have to tell somebody else. కాబట్టి ఎవరో ఒకరికి ఈ వర్తమానం గురించి చేరవేయాలి. Because the message must go. ఈ యొక్క వర్తమానము బయటికి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Somebody must be saved. ఎవరో ఒకరు రక్షించబడాలి కదా. And coming of the Lord is very near. మరి ఈ ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. And somebody says Jesus has come already. ఎవరో ఒకరు చెప్తున్నారు యేసయ్య ముందుగానే వచ్చేసాడని. And somebody says rapture is over. కొంతమంది అంటున్నారు ఎత్తబాటు అయిపోయిందని. And somebody says yes, the millennium. అసలు కొంతమంది అయితే మేము 1000 ఏళ్ల పాలనలో But ఉన్నామంటున్నారు. God did not say like this. అని ప్రవక్త అలాగా ఎక్కడా చెప్పలేదు. Hallelujah. హల్లెలూయా. He came as a great Holy Spirit. ఆయన గొప్ప పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. Hallelujah. Hallelujah. To reveal the seals to us. ఈ యొక్క ముద్రలను బహిర్గతం చేయడానికి లేదా బయలుపరచడానికి ఆయన వచ్చాడు. God said బ్రహ్మం గారు he అంటున్నారు, will come in his body as Jesus Christ one day. ఆయన ఒక దినాన ఆయన తన దేహముతో వస్తాడు. Hallelujah. హల్లెలూయా. He will come in his body. ఆయన తన దేహముతో వస్తాడు. Oh, he has come already, that is his body. మరి ఇప్పుడు ఆయన ముందుగానే వచ్చే ఉన్నాడు అనుకోండి, మరి ఆయన శరీరం ఎక్కడ? Hallelujah. They are all wrong doctrines. అవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు. Something like this. కొంతమంది బ్రహ్మం గారు ఇలా అంటున్నారు, Everybody says that they know about the coming of the Lord. మరి ఎవరైనా సరే ప్రభు యొక్క రాకడ గురించి నాకు తెలుసు అని చెబితే They are wrong to begin with. వారు తప్పులో ఉన్నారు. Nobody knows when he is coming. ఎవరికి తెలియదండి ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో. Hallelujah. హల్లెలూయా. God already told us. ప్రవక్త ముందుగానే చెప్పాడు. He said, I also don't know. యేసు వారు ఏమన్నారు, నాకు కూడా తెలియదు ఆ సమయం అన్నాడు. Nobody knows. ఎవరికి తెలియదని Because all wrong doctrine everywhere. మరి ఎక్కడైనా ఇలాగ చెబుతూ ఉంటే అవన్నీ కూడా తప్పుడు Oh, సిద్ధాంతాలు. Jesus has come. ఓ యేసయ్య వచ్చాడు, Second coming is over. రెండవ రాకడ అయిపోయింది. No. లేదండి, They're all wrong doctrine. అవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు. Somebody comes to say that. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి రెండవ రాకడ అయిపోయిందని చెప్పారనుకోండి, I tell them. వారికి చెప్పండి, Then why are you here? మరి రెండవ రాకడ అయిపోతే నువ్వు యేసయ్యతో ఉండకుండా ఏడేం చేస్తున్నావు అనాలి. Why are you here? ఎందుకు ఉన్నావు ఇక్కడ? Hallelujah. హల్లెలూయా. In the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతి కలుగును So గాక. I make it clear, I think. కాబట్టి మీకు అందరికీ స్పష్టత వచ్చిందని నేను నమ్ముతున్నాను. To somebody, కాబట్టి ఈ వర్తమానం ఎవరో ఒకరికి వర్తములతో మాట్లాడండి. what should you see? మీరు ఏదైతే పొందుకున్నారో, Hallelujah. హల్లెలూయా, How God saved you. దేవుడు ఎలాగ మిమ్మల్ని రక్షించాడు, In what condition you were. మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన Hallelujah. రక్షించాడు. And what condition you are in. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, Who changed your life. నీ జీవితాలను ఎవరు మార్చారు? Hallelujah. Hallelujah. God said, బ్రహ్మం గారు go అంటున్నారు, on testifying. మీరు Don't stop. సాక్ష్యము చెబుతూనే ఉండాలంట, అసలు ఆగకూడదంట. Before coming, I heard the message. నేను ఇంతకు ముందు రావటానికి ముందే నేను వర్తమానాన్ని విన్నాను. Before coming here, ఇక్కడికి రావటానికి ముందే I was hearing it said, నేను ఒక టేపు విన్నాను. and God says, go on testifying. ప్రవక్త అంటున్నాడు, మీరు సాక్ష్యం ఇస్తూనే వెళ్ళండి అని. Don't stop it. నిలిపివేయద్దు. Hallelujah. హల్లెలూయా. Therefore, కాబట్టి and all of you, అందరూ కూడా and have the responsibility. Everybody has. అందరికీ కూడా బాధ్యత ఉందండి. Hallelujah. Hallelujah. Because Jesus will ask us, ఎందుకంటే యేసు వారు మనల్ని అడుగుతారు, what did you do with the salvation I gave to you? నేను మీకు ఇచ్చిన రక్షణతో మీరు ఏం చేశారని అడుగుతాడు ఆయన. Then we must be answerable to him. ఖచ్చితంగా నువ్వు ఆయనకు జవాబుదారీగా ఉన్నావు. Hallelujah. Hallelujah. So praise the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతి కలుగును గాక. And we are going to talk about a subject called the instinct. మనము మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటంటే సహజ లక్షణం అండి. Hallelujah. Hallelujah. Praise the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతి కలుగును What గాక. is an instinct? సహజ లక్షణం అంటే ఏంటి? Hallelujah. Hallelujah. A way of behaving, మరి ప్రవర్తించేటువంటి ఒక తీరండి. thinking, or not learning. అది ఆలోచించడం ద్వారానో లేదా నేర్చుకోవడం ద్వారానో అది రాదు. It is a natural desire. అది సహజ సిద్ధంగా నిర్మించబడినది. It is automatically coming from inside. అది దానికి తనకు తానుగానే అది వస్తుందండి. అది Nobody puts it inside. ఎవరు కూడా సహజ లక్షణాన్ని మీలో పెట్టరు. It is coming from yours, అది from నీ within, లోపల నుండి తనంతట తానే వస్తుంది. without learning. అది నువ్వు నేర్చుకోవు. Hallelujah. Without thinking. అసలు నువ్వు దాని గురించి ఆలోచనే చెయ్యవు. This is
This is called the instinct. దీన్ని ఏమంటారంటే సహజ లక్షణం అంటారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతి కలుగును. Anybody teaching the cat to catch the rat? ఇప్పుడు ఒక పిల్లి ఎలకను పట్టుకుంటాం కదా, అలా పట్టుకోవటం పిల్లికి ఎవరు నేర్పించారు? That is an instinct. అది సహజ లక్షణం. అది It's automatically doing. అది తనంతట తానే జరిగిపోతుంది అది. And therefore, కాబట్టి Quran says, బ్రహ్మం గారు అంటున్నారు, God has given instincts in the animal. దేవుడు జంతువులన్నిటికీ కూడా కొన్ని సహజ లక్షణాలను పెట్టాడు. But in the foreign countries, మరి ఇతర దేశాలలో hold pig, so మరి పందులు ఉంటాయి కదా, పందులు take the north side, go to the south side. అవి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుగా వస్తాయి. Hallelujah. హల్లెలూయా. And nobody teaches it. అలాగా రావటం వాటికి ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించరు వాటికి. హల్లెలూయా. When you see a duck, నువ్వు ఒక బాతును చూసావనుకో, and see the water, ఆ బాతును నీటిని చూడగానే it automatically go and run to the water. అనంతరం తానే నీటి దగ్గరికి వెళ్తుంది. Hallelujah. Hallelujah. Praise the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతి కలుగును గాక. The horses has an instinct. అలాగనే గుర్రాలకు కూడా సహజ లక్షణం అనేది ఒకటి ఉంది. One time, ఒకసారి Quran was praying with his father. సహోదరుడు బ్రహ్మం గారు వారి యొక్క తండ్రితో వెళ్తా ఉన్నాడు. His father told him, అతని తండ్రి చెప్పాడు, there is going to be a storm. అదిగో అక్కడ పెద్ద తుఫాన్ రాబోతుందిరా అని చెప్పాడు. It was sunshine. కానీ చూస్తేనేమో సూర్యోదయం బాగానే ఉంది. He told his father, how can you know that this is going to be? బ్రహ్మం గారు వాళ్ళ నాన్న అడిగాడు, నాన్నగారు ఆకాశం అంతా బాగానే ఉంది కదా, నువ్వు ఎలా చెప్పగలిగావు తుఫాన్ వస్తుందని? And he said, the horses will spell the storm. ఆయన చెప్పాడు, గుర్రాలు ముందుగానే రానయ్యున్న తుఫానుని వాసన చూడగలవు. And after half an hour, ఒక అరగంట తర్వాత there was lightning and thunder and అక్కడ storm. ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. So that is the instinct. అది ఏంటంటే సహజ లక్షణం. అది Hallelujah. You know, with the rabbits, మీకు తెలుసా, కుందేళ్ళు they under the grass, అవి గడ్డి కింద దాక్కుంటాయి. and they will watch for the cold weather. ఆ యొక్క చల్లటి వాతావరణం కోసం అవి ఎదురు చూస్తాయి. Hallelujah. Hallelujah. And there was a animal called opossum. మరి ఒప్పోసం అనేటువంటి జంతువు ఉంది. God spoke to the opossum. దేవుడు ఆ ఒప్పోసంతో మాట్లాడాడు. Hallelujah. It obeyed God's word. అది దేవుని యొక్క మాటకు లోబడింది. Hallelujah. Hallelujah. Not somebody put inside. మరి ఎవరో ఒకరు అది పెట్టడం కాదు. Hallelujah. Hallelujah. And automatically it's God given instinct. అది స్వయంగా దేవుడే వాటికి ఇచ్చాడు. So we're not going to see today. మరి ఈ రోజు మనము ఆ సహజ లక్షణం గురించి So in the చూడబోతున్నాం. 30th chapter we have read, మనం చదువుకున్నటువంటి 30వ వచనంలో, and the first verse of the Bible was the 30th chapter. 30వ అధ్యాయము మొదటి వచనంలో మనం It చూస్తే says, అది ఇలాగా చెప్పబడతా ఉంది. it is a prophecy. అది దేవోక్తి అని చెప్పబడతా ఉంది. Hallelujah. Hallelujah. It's a prophecy అది దేవోక్తి. which is going to be fulfilled somewhere. అది ఏదో ఒక సమయంలో నెరవేర్చబడబోతుంది. Hallelujah. హల్లెలూయా. దేవోక్తి. So it is a prophecy. కాబట్టి ఇది ఒక ప్రవచనం లేదా దేవోక్తి. Somewhere is going to be fulfilled. అయితే ఈ అధ్యాయంలోని ఈ ప్రవచనం ఏదో ఒక సమయంలో That నెరవేర్చబడుతుంది. is the prophecy about the prophet of seventh angel coming. మరి ఒక ప్రవచనం ఉంది, 7వ దూత వస్తాడు అని. So it was prophesied 2400 years back. 2400 సంవత్సరాల క్రితమే 7వ దూత గురించి ఒక ప్రవచనం ప్రవచించబడింది. మరి ఈ రోజు The prophet came. ప్రవక్త వచ్చాడు. It is according to the word of అది God. దేవుని యొక్క వాక్యానుసారంగా జరిగింది. And Malachi prophesied Elijah will come. మలాకి ప్రవచించాడు, ఏలియా వస్తాడు అని. It is the word, it is in the Bible. అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. So according to the word, the prophet came on the scene. వాక్యానుసారముగా ప్రవక్త రంగం మీదకి వచ్చాడు. So it is a prophecy is going to be fulfilled. కాబట్టి ఇది ప్రవచనము, ఇది ఏదో ఒక సమయంలో నెరవేరుతుంది. So therefore what you have read this night, కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఏదైతే చదివామో, read about 4 creatures. మనం 4 జీవులను గురించి చదివాం. It's a prophecy అది ఒక ప్రవచనం. going to be fulfilled somewhere else. అది ఏదో ఒక సమయంలో నెరవేర్చబడబోతుంది. We are going to see where it's going to be fulfilled. కాబట్టి మనం ఇప్పుడు చూడబోతున్నాం అసలు ఈ ప్రవచనం ఏ సమయంలో King నెరవేర్చబడబోతుంది. Solomon wrote this the proverb. రాజు అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథాన్ని రాశాడు. He was a prophet. అతను ఒక ప్రవక్త. So it writes about this ants, కాబట్టి ఆయన చీమల గురించి మాట్లాడాడు, about the ponies, ఆయన చిన్న కుందేల గురించి about the మాట్లాడాడు, locusts, అలాగే మిడతల గురించి మాట్లాడాడు, about the lizards. అలాగే బల్లుల గురించి మాట్లాడాడు. Why it has to be written in the Bible? ఎందుకు అసలు ఈ విషయాలను గురించి బైబిల్లో So there రాయబడ్డాయి? is something hidden there. కాబట్టి దాని వెనకాల ఏదో దాగి ఉన్నది. Hallelujah. Hallelujah. And the character of this
creatures అలాగని ఈ జీవుల యొక్క వ్యక్తిత్వాలు must fill somewhere. వాటి వ్యక్తిత్వాలు ఎక్కడనో ఏదో ఒక కాలంలో నెరవేర్చబడాలి. That's what we are going to see this night. అదే ఈ రాత్రికాల సమయంలో మనం చూడబోతున్నాం. Hallelujah. Hallelujah. Everybody has seen a hand. ప్రతి ఒక్కరు కూడా చీమలను చూశారు కదా. అమ్మ కూర్చోవాలి. అదలొద్దండి. Everybody has seen a hand. ప్రతి ఒక్కరు కూడా చీమను చూశారు కదా. Is it very strong or small? అది చాలా బలంగా ఉంటుందా చాలా చిన్నగా ఉంటుందా? Hallelujah. హల్లెలూయా. How much is the weight of an ant will be? అసలు చీమ యొక్క బరువు ఎంత ఉండొచ్చు అంటారు? So, it's a very small అవి creature. చాలా చిన్నగా ఉంటాయి కదా. Right? The small creature, మరి ఆ చిన్నపాటి జీవిలో how much brain it will have? దాని మెదడు ఎంత ఉండొచ్చు అంటారు? How much brain, weight, how much brain? దాని బుర్ర అంటే దాని మెదడు బరువు ఎంత ఉండొచ్చు అంటారు? But the word says, అని వాక్యం చెబుతుంది exceedingly wide. అవి మిక్కిలి జ్ఞానము గలది అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. And the word says it is exceeding wide. వాక్యము మిక్కిలి జ్ఞానము గలవి అని చెప్పింది అంటే అది ఖచ్చితంగా మిక్కిలి జ్ఞానము గలదని అర్థం. Hallelujah. హల్లెలూయా. So we see the ant here. కాబట్టి ఇక్కడ మనం చీమను చూడగలం. హల్లెలూయా. Hallelujah. It's a small one. అది చాలా చిన్న జీవి. No weight at all. No దాన్ని weight. అసలు దాని బరువే మనం తోచలేం కదా. Hallelujah. Hallelujah. How much of brain it will have? దాని యొక్క బుర్ర ఎంత ఉంటది, మెదడు ఎంత ఉంటది, Nobody knows. ఎవరికి తెలియదు. But with that small little brain, కానీ అది కలిగి ఉన్నటువంటి ఆ చిన్నపాటి మెదడుతోటి the word says వాక్యం చెబుతుంది it is exceedingly wide. అది మిక్కిలి జ్ఞానము గలది అని. Hallelujah. Hallelujah. Praise the name of our Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగునుగాక. Hallelujah. హల్లెలూయా. Now, and ఇప్పుడు ఈ చీమలు hallelujah. హల్లెలూయా. Praise the name of our Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి So కలుగునుగాక. they live in colonies. అవి కాలనీల్లో జీవిస్తాయి. We can see this. అదిగోండి మీరు అది చూడొచ్చు. This is the colony. అదొక కాలనీ అండి. Ants colony. చీమల కాలనీ అది. So in that colony, ఆ కాలనీలో 5 lakhs of ants will be there. 5 లక్షల చీమలు ఉంటాయి. Hallelujah. Hallelujah. Now, but spread that maybe 10,000 people. ఇక్కడ ఈ స్థలం చూస్తే 10,000 మంది ఉంటారేమో. Hallelujah. Hallelujah. So in the ants colony, కానీ చీమల కాలనీలో there will be 5 lakhs of ants. 5 లక్షల చీమలు ఉంటాయంట ఒక కాలనీలో. Hallelujah. Hallelujah. So now we know the character of the ant. మనము చీమల యొక్క వ్యక్తిత్వం గురించి చూస్తే They are remarkably industrial. అవి ఎక్కువగా కష్టపడేటువంటి స్వభావం గల జీవులు అవి. Hallelujah. In the eastern countries, మరి తూర్పు దేశాలలో that is an emblem of industry. మరి కొన్ని పారిశ్రమలకు చిహ్నాలు ఉంటాయండి. Hallelujah. హల్లెలూయా. So these ants ఈ చీమలు are most laborious. అవి ఎక్కువగా శ్రమపడేటువంటి జీవులు అవి. Most laborious insect in the existence. మరి ఉనికిలో ఉన్నటువంటి జీవులన్నిటిలో కూడా ఎక్కువ కష్టపడేటువంటి స్వభావం గల జీవులు ఏమైనా ఉన్నాయా? There are many insects. చాలా కీటకాలు ఉన్నాయి భూమి మీద. But above all, వాటన్నిటికి మించి the ants is the one is most laborious. జీవులు మాత్రమే ఎక్కువగా శ్రమించేటువంటి జీవులుగా ఉన్నాయి. Hallelujah. Hallelujah. It's most highly industrialized. అవి ఎక్కువగా శ్రమించేటువంటి జీవులు. Hallelujah. Hallelujah. So these ants కాబట్టి ఈ చీమలు which is attached is fondly attached to the young one. అవి వాటికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం అంట చీమలకి. చీమలకి అవి కన్నటువంటి పిల్లలు ఉంటాయి కదా, ఆ పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుంది. And sometimes we get very angry also. కొన్నిసార్లు మన పిల్లల పట్ల మనం ఎక్కువగా కోపగించుకుంటూ ఉంటాం. Hallelujah. But the ant, అది చీమలను చూడండి, so loving his little one. అమితమైన ప్రేమను కనబరుస్తాయంట వాటి పిల్లల పట్ల. When the young ants are born, ఆ చిన్న చీమలు పుట్టినప్పుడు you know what the ants do? చీమలు ఏం చేస్తాయి తెలుసా? They bring the little ants to the light. ఆ చిన్న చీమ పిల్లల్ని వెలుగులోకి తీసుకొస్తాయి అంటాయి. Hallelujah. What mothers do? ఈ తల్లులు ఏం When చేస్తున్నారు? children are born, చిన్న పిల్లలు పుట్టినప్పుడు తల్లులు ఏం చేస్తారు?
What do you do? ఏం చేస్తారండి? So the child, ఆ చిన్న పిల్లల్ని బయటికి తీసుకొచ్చి hallelujah, హల్లెలూయా, so it to the light. ఆ ఎండకు చూపిస్తారు కదా. Hallelujah. హల్లెలూయా. What does it mean? దాని అర్థం ఏమిటి? We don't want to be in the darkness. మనము చీకటిలో ఉండకూడదు. Hallelujah. దాని అర్థం And we must be in the light. మనం ఎప్పుడు కూడా వెలుగులో ఉండాలి. And we are not the children of darkness. మనము చీకటి సంబంధులము కాదు. We are the children of light. మనము వెలుగు సంబంధులం. And God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So his children also should be light. కాబట్టి ఆయన పిల్లలు కూడా వెలుగులో ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. And Jesus tells you are the light of the world. యేసుక్రీస్తు వారు అన్నారు మీరు లోకమునకు వెలుగని. So this little ant కాబట్టి ఈ చిన్న చీమలో with exceeding wise wisdom అవి చాలా మిక్కిలి జ్ఞానము గలవవి. knows the little ones to see the light. అసలు ఆ చిన్న పిల్లలు కూడా సూర్యుడిని చూడాలని ఆశ కలిగి ఉన్నాయి ఆ తల్లిదండ్రులు. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. And what we have to do to our children. అలాగనే మనము కూడా మన పిల్లల పట్ల జరిగించాలి. Tell about the light of. వారికి వెలుగును గురించి చెప్పాలి. And Jesus is the light. యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. The word is the light. ఆయన వాక్యము వెలుగై ఉంది. So we must tell the children. కాబట్టి మనం మన పిల్లలకి చెప్పాలి. Read the Bible every బైబిల్ day. చదవండి ప్రతిరోజు అని చెప్పాలి. Hallelujah. Hallelujah. And it is the light. Your children become a lighthouse for ఇది God. చదివినప్పుడు వారు దేవుని కొరకు నిలబడే ఒక దీపస్తంభముగా అవుతారు. Hallelujah. And they have seen foresight. అవి వాటికి ముందుగానే దూరదృష్టి ఉంటుందంటండి చెవులకి. And what to do? ఏమి చెయ్యాలో It plans in advance. అది ముందుగానే ప్రణాళిక వేసుకుంటాయంట. Right? అవునా? It plans in advance. What మరి to do? ముందుగానే అవి ఏమి చేయాలో ముందుగానే ప్రణాళిక వేసుకుంటాయి. I'll talk to you after. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. Also, అంత మాత్రమే the కాదు, ants will work quietly without a show. చీమలు నిశ్శబ్దంగా పని చేసుకుంటాయండి. ఇతరులకు కనబడాలని చేసుకోవవి. Hallelujah. Hallelujah. And what do you do? మనం ఏం చేస్తాం? I will this. I will నేను this. ఇది I will this. చేశాను, నేను అది చేశాను, నేను అది చేశాను. Show ourselves. మనల్ని మనం చూపించుకుంటాం. But the ants don't do that. కానీ చీమలు అలాగే చూపించుకోవు. Hallelujah. Hallelujah. And quietly without a show. మౌనంగా ఇతరులకు కనబరుచుకోవాలనే భావం లేకుండా అవి నిమ్మలంగా పనిచేసుకుంటూ వెళ్తాయి. And so work unweariedly until work is finished. అలసిపోకుండా పని పూర్తయ్యేంత వరకు కూడా పని చేస్తాయి. They don't take rest. అవి విశ్రమించవు. Then what do you do? మనం ఏం చేస్తాం? Some hard work. ఏదన్నా కష్టమైన పని You want to చేస్తే take some snacks. కొంత అల్పాహారం టీయో తీసుకోవాలనుకుంటాం. హల్లెలూయా. To refresh ourselves. లేదు మనల్ని మరలా పునరుద్ధరింప But చేసుకోవడానికి. the ants don't do that. కానీ చీమలు అలాగా చెయ్యవు. Hallelujah. Hallelujah. They work without any time. అసలు అది అలసట లేకుండా పని చేస్తూనే ఉంటాయి. Till the work is finished. ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించు. That's what the Lord of God says. అదే దైవ ప్రవక్త చెప్తున్నాడు. What you have to do today, don't postpone it tomorrow. ఈ రోజు మనం ఏమి చేయాలంటే మనం ఈ రోజు చేయాల్సింది వాయిదా వేయకూడదంట. Hallelujah. What we have to read today, don't postpone it ఈ tomorrow. రోజు మనం చదవాల్సిన దానిని రేపటికి వాయిదా వేయకూడదు. హల్లెలూయా. The ants are an example. చీమలు మనకు ఒక గొప్ప దృష్టాంతంగా ఉన్నాయి. In the Bible, బైబిల్ there గ్రంథంలో was a man called Eliezer. ఎలియాజరు అని ఒక మనుష్యుడు ఉన్నాడు. He was a servant of God. అతడు అబ్రహాము దగ్గర సేవకుడుగా ఉన్నాడు. Abraham sent Eliezer to find a bride for Isaac. అబ్రహాము ఎలియాజరును ఇస్సాకుకు ఒక మంచి వధువును చూడాలని పంపించాడు. And he traveled 800 kilometers. 800 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళాడు ఎలియాజరు. హల్లెలూయా. From Canaan to Mesopotamia. కానాను నుంచి మెసొపొటేమియా వరకు వెళ్ళాడు. హల్లెలూయా. By camel. మరి ఒంటెల మీద వెళ్ళాడు. Hallelujah. హల్లెలూయా. And he found Rebekah in the evening time. సాయంకాల సమయములో అతడు రిబ్కాని కనుగొన్నాడు. Hallelujah. హల్లెలూయా. He found her the bride. అతడు వధువుని కనుగొన్నాడు. The very next day, మరి ఆ తర్వాత రోజునే వెంటనే let me go to my master. ఇదిగో నేను నా యజమానుడి దగ్గరికి వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు. And they told them, వాళ్ళు "Just అన్నారు, take some rest for 10 days." అయ్యో 10 దినాలైనా మాతో ఉండండి అన్నారు. Hallelujah. Hallelujah. Oh, when the work is completed. ఇదిగో పని పూర్తయినాక Hallelujah. Hallelujah. Work is fulfilled. ఇదిగో నేను వచ్చిన పని నెరవేర్చబడింది, Let me go to my master. నేను నా యజమానుడి దగ్గరికి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Unweariedly, without that China. దాని అర్థం ఏమిటంటే అలసట లేకుండా విశ్రమించకుండా పని చేయడం. అది Another 800 kilometers travel again. మరలా వెనువెంటనే 800 కిలోమీటర్ల తిరుగు ప్రయాణం చేయాలి. Hallelujah. Oh, called Ravana. బ్రహ్మం గారు చెప్తున్నారు, I'm tired. Work very hard. నేను చాలా కష్టపడతాను. Hallelujah. Hallelujah. To give you the message. నువ్వు నాకు వర్తమానం ఇవ్వండి. It is not a cheap one.
అది చవకగా దొరికేది కాదు అది. And you have to sacrifice everything. ఆయన సమస్తమును కూడా త్యాగం చేయాల్సి You వచ్చింది. have to leave everything. సమస్తమును విడిచిపెట్టాల్సి And వచ్చింది. in prayer, మరి ప్రార్థనలో ఉండాలి. give the message. వర్తమానాన్ని తీసుకోవాలి, రావాలి, ప్రత్యక్షత పొందుకోవాలి. ఎందుకంటే He said it is my responsibility. ఆయన అన్నాడు ఇది నా బాధ్యత అన్నాడు. హల్లెలూయా. Unweariedly. కాబట్టి విశ్రమించకుండా. Hallelujah. హల్లెలూయా. And they were ఉమ్. together in astonishing system. అవి ఆశ్చర్యపరిచేటువంటి వ్యవస్థను కలిగి కలిసి పనిచేస్తాయండి జీవనం. Yesterday we saw it. నిన్న మేము చూసాం. When there is argument, అక్కడ వాదోపవాదాలు వచ్చినప్పుడు hallelujah, హల్లెలూయా. I and you and I and there's the argument, నేను నువ్వా నేనా నువ్వా అనే వాదోపవాదాలు జరిగినప్పుడు and God will cut off the water supply. దేవుడు ఏం చేస్తారంటే నీటి సరఫరాను నిలిపివేస్తారని చూసాం. But this and కానీ ఈ చీమలు hallelujah, Hallelujah. work together కలిసి పని చేస్తాయంట. for the better system of the colony. ఆ కాలనీకి మంచి జరగాలనేటువంటి విధానంలో అవి కలిసి పని చేస్తాయి. Whole community. ఆ పూర్తి సమాజానికి మేలు కలగాలని. Hallelujah. Hallelujah. For the 5 lakhs of ants, ఈ 5 లక్షల చీమల కొరకు hallelujah, Hallelujah. they wanted to do good to వారు them. మంచి జరగాలని పని చేస్తాయంట So కలిసి. they work together. అందునిమిత్తం అవి కలిసి పని చేస్తాయి. Hallelujah. Hallelujah. And what does it show? అది ఏం చూపిస్తుంది The మనకు? church of the living God. సజీవమైన దేవుని సంఘం కూడా. Hallelujah. హల్లెలూయా. Without any doubt, మరి ఏ సందేహం లేకుండా, without any difference of opinion, మరి మనకు ఉండేటువంటి అభిప్రాయాలలో వ్యతిరేకతలు లేకుండా work for the church. సంఘము కొరకు పని చేయాలి. Hallelujah. Hallelujah. Work for the betterment of the church. మరి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పని చేయాలి. Hallelujah. Hallelujah. The ants are teaching us the lesson. చీమలు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాయి. Hallelujah. Hallelujah. In the name of Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. వినండి, It is surprised to know this. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. So in this colony, ఈ యొక్క కాలనీలో there are engineers in the colony. అందులో ఇంజనీర్లు ఉన్నారంట చీమల్లో కూడా. And carpenters in the colony. వడ్రంగి పని చేసే వాళ్ళు ఉన్నారంట చీమల్లో. There are masons in the colony. అందులో మేస్త్రులు ఉన్నారు, ఇల్లు కట్టే మేస్త్రులు ఉన్నారంట. Hallelujah. హల్లెలూయా. In the colony, ఆ కాలనీలోనే they don't come ask and somebody else to help them. అయ్యా నువ్వు వచ్చి నాకు సహాయం చేయని అడుక్కోవటాయి. Hallelujah. Hallelujah. In that colony, ఆ కాలనీలోనే and they are carpenters and అందులో వడ్రంగులు ఉన్నారు, mason and మరి అక్కడ మేస్త్రులు ఉన్నారు. hallelujah, హల్లెలూయా. and building their own system of వారి housing. యొక్క వ్యవస్థను వారే నిర్మించుకుంటున్నారు. Hallelujah. Hallelujah. You see an ant hill. మీరు ఒక చీమ పుట్టను చూస్తే How many is that ant? ఎంతమంది చీమల పుట్టలను చూశారు? హల్లెలూయా. So under the ant hill, ఆ చీమల పుట్ట కింద there are houses inside. ఆ లోపల ఇల్లులు ఉంటాయంట, నివాసాలు. హల్లెలూయా. And all the carpenter and మరి ఈ వడ్రంగులన్నీ కలిసి, mason and మరి ఈ మేస్త్రులు అందరూ కలిసి, engineer and ఇంజనీర్లు అన్ని కలిసి plan how to build a house చక్కగా inside. అసలు ఆ చీమ పుట్ట కింద ఎలాగ ఇల్లులు కట్టుకోవాలనో ప్రణాళికలు వేసుకొని నిర్మించుకుంటాయంట. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Also, అంత మాత్రమే కాదు, other character of the ant, మరి other character of the ant, ఇంకొక లక్షణం ఏంటంటే keep their houses very, very అవి వారి clean. ఇళ్లను చాలా శుభ్రంగా ఉంచుకుంటాయంట. హల్లెలూయా. Keep the houses very clean. చాలా పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకుంటాయంట. హల్లెలూయా. This is your house. ఇది మీ ఇల్లు అయి ఉంది. Hallelujah. హల్లెలూయా. This house, the church of the living God is your house. సజీవమైన దేవుని యొక్క చర్చ్ ఏదైతే ఉందో అది మీ ఇల్లు అండి. Don't expect others to do anything. ఎవరో వచ్చి ఇక్కడ శుభ్రం చేయాలి, ఈ పని చేయాలని మీరు ఆశపడదు. And there is somebody else to do that. ఎవరో ఉన్నారులే, వాళ్ళు చేస్తారులే. Hallelujah. హల్లెలూయా. It is your house. ఇది మీ ఇల్లు. Hallelujah. హల్లెలూయా. So you take care of this house. మరి Take care of this house. కాబట్టి ఈ ఇంటిని గురించి శ్రద్ధ మీరు వహించాలి. Somebody threw some paper. ఎవరన్నా ఒక పేపర్ విసిరారు అనుకోండి, Don't wait for another to take it. ఎవరో వచ్చి దాన్ని తీయాలని ఎదురు చూడొద్దు. Don't నువ్వే వెళ్ళి ఆ పని చెయ్యి.
My pastor taught this. నా పాస్టర్ అయితే నాకు ఇదే నేర్పించాడు. Hallelujah. Hallelujah. Don't expect others to take it. ఎవరో వచ్చి చూడాలి చెయ్యాలి అని ఎదురు చూపొద్దు. Sometimes little children కొంతమంది కొన్నిసార్లు చిన్న పిల్లలు take sweet చాక్లెట్లు తిని through the paper. కవర్లు బయట విసిరేస్తా ఉంటారు. Hallelujah. Hallelujah. Don't expect others to come and take ఎవరో it. వచ్చి ఆ చాక్లెట్ కవర్ తీయాలి అని ఎదురు చూడొద్దు. You take it. నువ్వే వెళ్ళి తీయి. Hallelujah. Hallelujah. My pastor taught this. నా పాస్టర్ నాకు ఇదే నేర్పించాడు. I do it today also. కాబట్టి ఈ రోజు ఇప్పటికి కూడా నేను ఆ పని చేస్తాను. Hallelujah. Hallelujah. Your house. ఎందుకంటే ఇది మీ గృహం ఇది. You keep it very clean. కాబట్టి చాలా పరిశుభ్రంగా ఉంచాలి. Hallelujah. Hallelujah. The ants are teaching in this. దేవుడు మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. Hallelujah. Is it not exceeding wise? మరి ఇది విక్రి జ్ఞానం కలదు కాదా? ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Every ant, ప్రతి చీమ కూడా hallelujah, with a definite job. ఖచ్చితమైన నిర్నిమిత్తమైన పని కలిగి ఉంటాయండి. Every ant has a job. ప్రతి చీమకు ఒక ఉద్యోగం ఉంది, ఒక పని ఉంది. Hallelujah. Hallelujah. And it like we help meet the needs of the community. అవి అన్ని కూడా సమాజానికి అవసరమైన దాన్ని సమకూర్చడంలో సహాయపడతాయి. Hallelujah. Hallelujah. So for the best of the community, అవి సమాజానికి ఉత్తమమైన దాన్ని అందించడం కోసం every ant has a different job. ప్రతి చీమకు కూడా ఒక నిర్నిమిత్తమైన ఒక నిర్దిష్టమైన ఉద్యోగం ఉంది. The carpenter ant మరి వడ్రంగి చీమలు will not go to do the mason's ant. మేస్త్రి పని చేయడానికి వెళ్ళవు. Different job. ఖచ్చితమైన ఉద్యోగం ఉంది. Hallelujah. Hallelujah. Its job. దాని జాబు దానికి ఉంది, దాని ఉద్యోగం దానికి ఉంది. It minds its job. అది తన పని తాను చూసుకుంటుందండి. Not interfere in some other job. వేరొకరి పనిలో వేలు పెట్టడం ఉండదు. Hallelujah. Hallelujah. But there is something in the many churches. చాలా సంఘాల్లో జరుగుతుంది ఇప్పుడు. Pastors became evangelists. మరి పాస్టర్లు అనే వాళ్ళే సువార్థికులు అయిపోతున్నారు. It is not his job. అసలు పాస్టర్ సువార్థిక పని చేయకూడదండి. Hallelujah. Hallelujah. The ants are teaching us this lesson. చీమలు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాయి మనకు. Hallelujah. What the prophet of God said. దైవ ప్రవక్త ఏం చెప్తున్నాడు? One is called to be a pastor. ఒక వ్యక్తి పాస్టర్ గా దేవుడి చేత పిలువబడి He is a pastor to his church. అతడు సంఘమునకు పాస్టర్ అంతే. Hallelujah. Hallelujah. Look at the land. మరి ఆ యొక్క గొర్రె పిల్లను చూస్తే Hallelujah. Hallelujah. If another shepherd comes and says the same thing, వేరొక కాపరి వచ్చి ఆ గొర్రెలతోటి తన కాపరి చెప్పినట్లుగానే చెప్పినా hallelujah, he will not listen. ఆ గొర్రెలు వినవవి. Hallelujah. Hallelujah. Because ఎందుకంటే the pastor, ఆ పాస్టరు when the lamb was born, మరి ఆ గొర్రె పిల్ల జన్మించినప్పుడు he was the one to hold the lamb. మరి ఆ కాపరే ఆ గొర్రె పిల్లని ఎత్తుకునేది. And he became the nurse. మరి అతనే ఆ యొక్క నర్స్ అవుతాడు ఆ గొర్రె పిల్లకు. And from the childhood, మరి చిన్నతనం నుంచి కూడా he knows the voice of his pastor. మరి ఆ గొర్రె పిల్లకు తన యొక్క పాస్టర్ స్వరము తెలుసండి. And he will not listen to other pastors. వేరొక పాస్టర్ వచ్చి కేకలు వేస్తే ఆ స్వరాన్ని ఇవి గుర్తించవు. So should not interfere in some other job. కాబట్టి వేరొకరి పనిలో మనము జోక్యం చేసుకోకూడదు. Hallelujah. Hallelujah. In the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. And has to work. కాబట్టి ప్రతి చెవి కూడా పని చేయాలి. If it does not work in the summer, మరి అది కనుక వేసవి కాలంలో పని it చేయకపోతే will not eat in the winter. అది చలి కాలంలో ఆహారాన్ని తినదు. Hallelujah. Hallelujah. In the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును And గాక. also, అంత మాత్రమే కాదు, among the ants colony, చీమల పుట్టలలో hallelujah, హల్లెలూయా there will be war between the colony. కాలనీలకు మధ్య యుద్ధాలు కూడా జరుగుతాయంట. Hallelujah. హల్లెలూయా. And that will be between two colonies. మరి రెండు కాలనీల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. So among them, వారి మధ్యలో you see the soldier ants are there. సైనిక చీమలు కూడా ఉంటాయంట. Right? అవునా? Soldier ants to defend the colony. మరి ఆ సైనిక చీమలు ఆ యొక్క కాలనీని సంరక్షించడానికి ఉంటాయి. Hallelujah. Hallelujah. And they are fighting together. మరి ఆ రెండు కలబడుతుండగా They will fight till death. అవి చనిపోయేంత వరకు కూడా పోరాడతాయంట. Hallelujah. It will not run away. పారిపోవవి. It will not turn back and run away. వెన్ను చూపించి పారిపోవు. Hallelujah. Hallelujah. Till die. చనిపోయేంత వరకు Hallelujah. Hallelujah. For the best of the colony. కాలనీ కోసం అవి చనిపోయేంత వరకు పోరాటం చేస్తారు. To protect the young ones in the colony. మరి ఆ కాలనీలో ఉన్నటువంటి చిన్న చిన్న చీమల్ని కాపాడుకోవడం కోసం అవి పోరాడుతూనే ఉంటాయి. Hallelujah. Hallelujah. In the name of Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి There కలుగును గాక. are soldier colony.
మరి అందులో soldier ants in the colony. అక్కడ సైనిక చీమలు కూడా ఉంటాయి ఆ కాలనీలో. So they will be protecting the whole colony. అవి ఆ కాలనీని సంరక్షిస్తూ ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. In a church of the living God, దేవుని యొక్క సంఘములో కూడా there will be prayer warriors in the church. ప్రార్థనా వీరులు ఉంటారు సంఘంలో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So God will speak to the prayer warrior. దేవుడు ఆ ప్రార్థనా వీరులతో మాట్లాడతాడు. And God will wake them up at all hours. దేవుడు అన్ని వేళలా వారిని నిద్రలేపుతూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Sometimes anything important could take place in the church. మరి సంఘములో ఏదైనా ప్రాముఖ్యమైనది జరగనై ఉంటే They will wake him up. దేవుడు వారిని నిద్రలేపుతాడు. God woke Samuel. దేవుడు సమూయేలుని లేపాడు. Amen. అలాగనే When you go to bed, మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు then first to wake up maybe after 1 hour. మరి ఒక గంట తర్వాతే మీరు నిద్ర మేలుకోవచ్చు. That means God is waking you. దాని అర్థం ఏంటో తెలుసా? మీకు మెలుకోవచ్చు కాదు, దేవుడు మిమ్మల్ని లేపుతున్నాడు. God is telling you to pray for somebody. దేవుడు ఎవరి కొరకు మీరు ప్రార్థించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. One time, ఒకసారి when he came to the message, నేను వర్తమానంలోకి వచ్చినప్పుడు one night I did not sleep. ఒక రాత్రి నేను అసలు నిద్రపోలేదు. Rolling in the bed. పడక మీద అటు ఇటు దొర్లుతున్నా. After some time, అని కొంతకాలం తర్వాత I slept. నేను నిద్రపోయాను. The next time I went to the church, మరొకసారి సంఘానికి వెళ్ళినప్పుడు there was a brother. అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. Called me. ఆయన నన్ను పిలిచాడు. Did you sleep that night? నువ్వు నిన్న రాత్రి నిద్రపోయావా? Oh, brother. లేదు, Rolling the bed. నేను నా పడక మీద అటు ఇటు దొర్లుతూ ఉన్నాను, నిద్ర రాలేదు. Then he told me, అప్పుడు ఆ సహోదరుడు నాకు చెప్పాడు, God woke me up. దేవుడు నన్ను లేపాడు, Told me to pray for you. నీ కొరకు ప్రార్థించమని చెప్పాడు. What God will do in a మరి church. అదే దేవుడు సంఘంలో చేస్తాడు. Hallelujah. Hallelujah. So when you wake up in the night, కాబట్టి మధ్యరాత్రి వేళ మీకు మేలుకుంటే that is God calling you to pray. దాని అర్థం ఏమిటంటే దేవుడే మీకు ప్రార్థన చేయమని పిలుస్తున్నాడు. Hallelujah. What for? మరి దేని కొరకండి? For the church of the living God. సంఘము కొరకు. Hallelujah. Hallelujah. He is a prayer warrior. ఇదిగో ప్రార్థన వీరుడిగా So ఉన్నాడు. in a church there will be prayer warriors. సంఘములో ప్రార్థన వీరులు ఉంటారు. Hallelujah. Hallelujah. They will pray for the church, protection of the church. వారు సంఘం యొక్క సంరక్షణ కొరకు ప్రార్థిస్తా ఉంటారు. They are the pillars of the church. వారు సంఘమునకు ఏమంటారంటే వాళ్ళు పిల్లర్స్ గా ఉంటారు, స్తంభాలుగా ఉంటారు. Hallelujah. And that brother told me, మరి ఆ సహోదరుడు నాకు చెప్పాడు, 40 years back, 40 సంవత్సరాల క్రితం when God wakes you up, దేవుడు నీవు నిద్ర లేపినప్పుడు you will kneel down and నువ్వు pray. వెంటనే మోకరించి ప్రార్థించని చెప్పాడు. Hallelujah. I'm doing. ఇప్పటికి నేను అదే చేస్తాను. Today. ఈ రోజు కూడా Hallelujah. Sometime half an hour, కొన్నిసార్లు ఒక అరగంట when God will wake up, దేవుడు అరగంట పడుకున్న వెంటనే లేపుతాడు. and start praying. నేను వెంటనే ప్రార్థించడం మొదలు పెడతాను. Why I'm telling you? ఎందుకు నేను నీకు చెప్తున్నాను Carry that practice in your life. అది సాధనాపూర్వకంగా నీ జీవితాలను కలిగి ఉండాలి. God says, బ్రహ్మ గారు అన్నారు, when you pray for others, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు you will be blessed. నీవు దీవించబడతావు. హల్లెలూయా. Without knowing yourself, నీకు తెలియకుండానే God will bless you. దేవుడు నిన్ను దీవిస్తాడు. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. Now also, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే Solomon says, సొలొమోను అంటున్నాడు, Proverbs 6:6. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. Hallelujah. హల్లెలూయా. So Solomon says, సొలొమోను అంటున్నాడు, if you are a lazy one, నువ్వు సోమరిపోతుగా ఉంటే you have to go నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? to an ant. చీమల యొద్దకు వెళ్ళు అంటున్నాడు. Not a big animal. పెద్ద జంతువు దగ్గరికి వెళ్ళమని చెప్పట్లేదు. Go to the ant. చీమల యొద్దకు వెళ్ళు. చిన్న చీమ కదా అది. You get wisdom. ఎందుకు? జ్ఞానాన్ని పొందుకోవడానికి. There is no guide, వాటికి అసలు విచారణకర్త లేడు, no overseer, మరి విచారణకర్త లేడు, no ruler. అధిపతి లేడు, Nobody is there. ఎవ్వరు లేరు. So it is automatically by instinct it is doing it. తనంతలకు తాను కలిగి ఉన్న సహజ లక్షణంతో అలా కష్టపడుతున్నాయి. So if you are lazy, కాబట్టి మీరు సోమరిపోతుగా ఉంటే think of these words of Solomon. ఈ సొలొమోను చెప్పిన ఈ వచనం గురించి ఆలోచన చేయండి. Hallelujah. Go and see that. వెళ్ళి చీమల యొద్దకు చూడు. Hallelujah. హల్లెలూయా. Without ruler, without guide, without overtaker. అధిపతి లేకుండా, విచారణకర్త లేకుండా, న్యాయాధిపతి లేకుండా,
Hallelujah. హల్లెలూయా. They are active all the time. వారు అన్ని విషయాలలో కూడా అవి మెలకువగా ఉంటున్నాయి. And God wants an active bride today. దేవుడికి ఈ రోజు కూడా ఒక మెలకువ కలిగి ఉండేటువంటి వధువు కావాలి. Not a lazy bride. మరి సోమరిపోతైనటువంటి వధువు కాదు కావాలి. As I told in the beginning, నేను ప్రారంభంలో be చెప్పినట్టుగా active. మరి ఎప్పుడు కూడా ఉత్తేజవంతంగా Say somebody about ఉండండి. this. మరి ఎవరో ఒకరికి వెళ్ళి వర్తమానం చెప్పండి. When Eliezer went to find the bride, ఎలియాజరు వధువును కనుగొనడానికి వెళ్ళినప్పుడు he had a test. అతను ఒక పరీక్ష పెట్టాడు. And he said, Lord, ఆయన అన్నాడు, ప్రభువా, if they ask a damsel for water, ఇదిగో నేను ఏ కన్యకతో అయితే నాకు నీళ్లు కావాలని చెప్తానో he should say, ఆమె ఏం చెప్పాలంటే, I will water your camels also. ఇదిగో నేను నీ దాహాన్ని తీరుస్తాను, నీ ఒంటెల దాహాన్ని కూడా తీరుస్తాను చెప్పాలి. Those days, ఆ దినాల్లో Allah, హల్లెలూయా, no generator, nothing. ఆ కాలంలో జనరేటర్ లేవు, ఏమీ లేవండి. And she had to draw the water from the well. ఆమె ఆ నూతిలోనికి దిగి ఆ నీటిని చేదుకొని రావాలి. And the camels drink lot of gallons of water. మరి ఆ ఒంటెలు చాలా లీటర్ల నీళ్లు తాగుతాయి. Hallelujah. Hallelujah. 10 camels. 10 ఒంటెలు. And Rebecca ran to the well and to draw రెబెకా water. ఆ బావిలోనికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు చేదుకొని వచ్చి ఒంటెలకు పోయాలి. And that kind of active bride God wants today. అలాంటి వేగవంతమైన ఉత్తేజభరితమైనటువంటి వధువు కావాలి. Not a lazy bride. సోమరిపోతైన వధువు కాదు. Hallelujah. God is laziness. నీకు సోమరితనం ఉంటే Remember what Solomon said. గుర్తుంచుకోండి, సొలొమోను ఏం చెప్తున్నాడు, Go to the ant. చీమల ఎందుకు వెళ్ళు, Consider the way. చూడండి నీ యొక్క మార్గాలను పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. Now these ants మరి ఈ చీమలు in the forest, అడవిలో they go to 30 feet in a column. అవి ఒక వరసలో 30 అడుగుల వరస పెట్టుకుని వెళ్తాయంట. Hallelujah. So in the ant column, ఆ చీమల యొక్క వరస, and they are eating some fruit. అవి చిన్న చిన్న కాయలు తింటూ వెళ్తాయంట ఆ వరసలో. On the way marching forward, ఆ వరసలో కవాతు చేసుకుంటూ వెళ్తూ and ఉండగా they will be sowing the seed. ఆ పండ్లను తిని ఆ గింజలను నాటుకుంటూ వెళ్తాయంట. That's what I told in the beginning. నేను ప్రారంభంలో చెప్పాను కదా. Hallelujah. హల్లెలూయా. You have to sow the seed. నువ్వు విత్తనాలు నాటుకుంటూ పోవాలి. Hallelujah. హల్లెలూయా. He will throw the message. మరి నీ యొక్క వర్తమానాన్ని నువ్వు నాటాలి. God sent a prophet today. దేవుడి కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. He sent the word. ఆయన వాక్యాన్ని పంపించాడు. I was like this. నేను ఇలాగ ఉన్నాను. Today, ఇప్పుడు by this message, ఆయన వర్తమానం ద్వారా God changed my life. దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. హల్లెలూయా. Sow the seed. ఆ విత్తనాలు నాటుకుంటూ వెళ్ళండి. Hallelujah. The ants are doing that. చీమలు ఆ పనిని చేస్తున్నాయి. Doesn't have a soul. వాటికి ఆత్మ ఉండదు. Hallelujah. He did not come to save the ant. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే చీమలను రక్షించడానికి కాదు. Hallelujah. To save you and me. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాను. Hallelujah. And therefore, మరి కాబట్టి the ants are sowing the seed. చీమలు విత్తనాలు నాటుకుంటూ వెళ్తున్నాయి. And what about you? మరి నీ సంగతి ఏమిటి? Hallelujah. హల్లెలూయా. Sow the seed. నువ్వు కూడా విత్తనాలు నాటుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. And also, అంత మాత్రమే కాదు, when the ants are going in a column, చీమలు పంక్తిగా వెళ్తున్నప్పుడు లేదా ఒక వరుసలో వెళ్తున్నప్పుడు that will be small frogs, చిన్న చిన్న కప్పలు ఉంటాయి, spiders, చిన్న చిన్న సాలిపురుగులు ఉంటాయి, lizards. బల్లులు ఉంటాయి. Hallelujah. When the ants are going in the column, చీమలు పంక్తులు తీరి వెళ్తున్నప్పుడు they are scared of the ants. ఈ చిన్న చిన్న బల్లులు కప్పలు ఇవన్నీ కూడా భయపడిపోతాయి చీమల నుంచి. Hallelujah. So the devil must be afraid of the little frog. కాబట్టి చిన్న సంఘాన్ని చూసి దెయ్యము భయపడిపోవాలి. Hallelujah. God, the ants are showing. చీమలు అవే చూపిస్తున్నాయి ఇప్పుడు. And they are all scared. అవన్నీ కూడా జంతువులన్నీ కూడా భయపడి పారిపోతాయి. So when the church is united, కాబట్టి ఎప్పుడైతే సంఘం ఐకమత్యంగా ఉంటుందో, for the word of God, దేవుని యొక్క వాక్యపక్షం నిలబడుతుందో, the enemy has to flee away. శత్రువు భయపడి పారిపోతాడు. Hallelujah. That's what the ants are showing. చీమలు అవే మనకు చూపిస్తున్నాయి. Hallelujah. Hallelujah. The ants are going. చీమలు వెళుతూ ఉండగా Backside, వెనుక 50 kinds of birds will be following. 50 రకాల పక్షులు వెంబడిస్తూ ఉంటాయట. Why? ఎందుకని? Frogs and spiders are scattering away. ఇదిగో ఆ చీమలు అలా వెళ్తూ ఉండగా కప్పలు సాలిపురుగులు ఎగిరిపోతూ ఉంటాయి కదా. They will go and catch them. ఈ ఎగురుతున్న పక్షులు ఈ కప్పల్ని ఈ సాలిపురుగులను పట్టుకుంటాయట. Hallelujah. It is feeding others also. చీమలు ఏం చేస్తున్నాయంటే ఈ కార్యాన్ని బట్టి ఇతరులను కూడా పోషిస్తున్నాయి. Hallelujah.
is sowing the seed, విత్తనాలు నాటుకుంటూ వెళ్తున్నాయి, feeding other birds. ఇతర పక్షులను కూడా పోషించుకుంటూ వెళ్తున్నాయి. Hallelujah. What are we doing ఈ today? రోజు మనం ఏం చేస్తున్నాము? God saved you. దేవుడు నన్ను రక్షించాడు, God saved you. దేవుడు నిన్ను రక్షించాడు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? Look at the hand. ప్రేమల వైపు చూడు. The word says, వాక్యం చెప్తుంది, the small one, అవి చిన్నవైనప్పటికీ exceeding wise. మిక్కిలి జ్ఞానము గలవి అని. Hallelujah. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును. Today, ఈ రోజు greater than Solomon is here. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Give the message. ఆయన వర్తమానం ఇచ్చాడు. What you have to do? మరి నువ్వేం చేయాలి? Read the message. ప్రతిరోజు వర్తమానాన్ని చదవాలి. Read the message. వర్తమానాన్ని చదవాలి. Hallelujah. Hallelujah. Those who see you, ఎవరైతే నిన్ను చూస్తారో they must say, వారు ఏం చెప్పాలి? yeah, he is a Christian. ఇదిగో ఇతను ఒక క్రైస్తవుడు అని చెప్పగలగాలి. From said, రెండం గారు అన్నారు, your life should influence other one. మీ యొక్క జీవితాలు ఇతరులను ప్రభావితం చేయాలి. Hallelujah. Hallelujah. You should not have a stage and want to preach. Should not be stage and then want to preach. నువ్వు ఒక వేదికను వేసుకొని అక్కడ నిలబడి బోధించాల్సిన అక్కర్లేదు. Hallelujah. Hallelujah. Let your life be a sermon. మీ జీవితమే ఒక వాక్యముగా మారాలి. Hallelujah. ఒక ప్రసంగం అయిపోవాలి. Hallelujah. Let your life speak it. మీ యొక్క జీవితం మాట్లాడనివ్వండి. Hallelujah. Hallelujah. The people who saw you ప్రజల్ని చూస్తారు, will see that. అది దాన్ని చూస్తారు. Oh, he is a real Christian. ఇతను నిజమైన క్రైస్తవుడు. And they will find your bad that you are. వారు అడుగుతారు, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు? They will inquire. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? How you see in your life. వాళ్ళు విచారణ చేస్తారు, మీ జీవితాన్ని చూస్తారు. You are quarreling with your neighbor. నువ్వు గనక నీ ఇరుగు పొరుగు వాళ్ళతో తగాదాలు పెట్టుకున్నావు అనుకో, They will ask you, వాళ్ళు నిన్ను అడుగుతారు, which church you are going. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు? Right? అవునా? Hallelujah. Hallelujah. Don't bring any reports to the church where you are going. మీరు వెళుతున్న సంఘానికి ఎట్టి చేతనైనను నిందలు తీసుకురావద్దు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. So these are and కాబట్టి చేమలు hallelujah. హల్లెలూయా, They have houses, వాటికి నివాసాలు ఉంటాయి. towns, మరి అలాగే పట్టణాలు ఉంటాయి, public roads, ప్రజలు నడవడానికి రోడ్లు కూడా ఉంటాయి. all under the tenor. ఇవన్నీ కూడా సొరంగాల కింద ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. And when you look at the ants, మీరు కనుక చేమల వైపు చూస్తే hallelujah, Hallelujah. they go in line. అవి వరుసగా వెళ్తాయి. What do you see this? మీరు ఏం చూస్తారు? What did you observe? మీరు ఏమి గమనించుంటారు? చేమలు వెళ్తూ ఉంటే ఏం గమనించుంటారు మీరు? Anybody observe? ఎవరైనా గమనించారా? You know, Solomon said, go and consider his way. సొలొమోను అన్నాడు, వెళ్ళి మీ మార్గాలను సరి చూసుకోండి అని. Anybody is observed? ఎవరైనా చేమల్ని వెళ్తూ ఉండగా When గమనించారా? you go in the line, అది వరుసగా వెళ్తున్నప్పుడు ఏమైనా గమనించారా? one ant will speak to another ఒక ant. చీమ మరొక చీమతో మాట్లాడుతూ వెళ్తున్నది. Have you seen that now? చూసారా మీరు ఎప్పుడన్నా? Huh? They will communicate each other. Have you seen that? చూసారా మీరు? They communicate each other. అవి ఒకటితో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. And what does it see? What does it show? అది ఏం చూపిస్తుందండి మనకి? A brother to brother. ఒక సహోదరుడు ఒక సహోదరుడితో, A believer to ఒక believer. విశ్వాసి ఒక విశ్వాసితో And they communicate each other. సంభాషించుకోవాలి. But nowadays, ఈ రోజుల్లో there are so many differences. చాలా వ్యత్యాసాలు విభేదాలు వచ్చాయి. One brother does not want to see another church. ఇదిగో ఒక సహోదరుడు ఒక సహోదరుడితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. No, he belongs to another church. నేను వేరే సంఘానికి చెందిన వాడిని, నేను మాట్లాడను. But the hands are showing you. అని చీమలు చూపిస్తున్నాయి. Hallelujah. Hallelujah. They communicate each other. ఒకరితో ఒకరు సంభాషించుకుంటాయి. Hallelujah. Hallelujah. And you must have observed. You must observe. నువ్వు వాటిని గమనించాలి. And observe. నువ్వు When the గమనించినప్పుడు ant is going, చీమ వెళ్తూ ఉండగా anything other than the ants come before it, మరి చీమలు కాకుండా వేరొకటి వస్తే it will fight out and send it out. ఆ చీమలు వాటితో పోరాటం చేసి వాటిని బయటికి పంపిస్తాయి. Hallelujah. Hallelujah. Nothing should upset his way. ఏది కూడా వాటి మార్గానికి అడ్డు In రాకూడదు. the same manner, అదే రకంగా so we are going towards the rapture. మనం ఎంత బాటు గుండా వెళ్తున్నాం. If any devil comes between, ఏదైనా దెయ్యము మనకు అడ్డకుగా వస్తే hallelujah, Hallelujah. rebuke that devil. మరి ఆ దెయ్యాన్ని పారద్రోలాలి. Hallelujah. Hallelujah. Let's go forward. ముందుకు కదులుతూ వెళ్ళాలి. Hallelujah. Hallelujah. The ants are showing the way. చీమలు మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాయి. Hallelujah. Hallelujah. They live together. అవి కలిసి జీవిస్తాయి. Hallelujah. Hallelujah. They never are Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. They are sociable. అవి సమాజ జీవులుగా ఉంటాయి. అంటే కలిసి మెలిసి జీవిస్తాయి ఒకదాంతో ఒకటి. One ant ఒక చీమ
carries 2 or 3 times of its weight. తన బరువులో 2 లేదా 3 బరువులు లేపుతాయి. It's carrying. Suppose ఉదాహరణకి if the ant is troubling with the burden, ఒక చేవ బరువు మోస్తూ ఇబ్బంది పడుతూ ఉందనుకోండి, what is it? What do you think? నువ్వేం గమనించుంటావు? Huh? Tell me. చెప్పండి. Other ants come and help it. ఇతర చేమలు వచ్చి వాటికి సహాయం చేస్తా ఉంటాయి. Have you seen that? దాన్ని చూసారా మీరు? Hallelujah. హల్లెలూయా. One ant is carrying lot of load. ఒక చీమ ఎక్కువ భారమును మోస్తూ ఉండగా Other ants do not leave it. ఇతర చేమలు వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోవండి. Support. అవి వచ్చి వాటి ప్రోత్సాహకరంగా ఉంటాయి. Hallelujah. Hallelujah. And they are fulfilling Galatians 6:2. అవి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నెరవేరుస్తున్నాయి. Bear one under the burden. ఒకని భారమును ఒకడు మోసుకొనుడి అని. Hallelujah. And the ants are teaching us this lesson. చేమలు ఈ ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి మనకి. Hallelujah. Hallelujah. Well, that is the law of Christ. అదేంటంటే క్రీస్తు యొక్క చట్టం అది. And Christ took our burden. క్రీస్తు మన భారాన్ని మోసుకున్నాడు కదా. Hallelujah. Hallelujah. The same manner. అదే రకంగా We have to pray for another brother మనము ఒకరి భారమును ఒకరు మోయాలి. and sister. సహోదరులు If they are in trouble, వారు సమస్యలో ఉంటే don't say, మీరు ఇలా చెప్పకూడదు. I don't know what happened to him, he's suffering. Don't. ఏమైందో నాకు తెలియదు, అతను వేదన పడుతున్నాడు, నాకు అనవసరం. You have to share his burden. నువ్వు అలాగా అనకూడదు. వెళ్ళి ఆ భారాన్ని నువ్వు కూడా పంచుకోవాలి. Pray for them. నువ్వు వారి కొరకు ప్రార్థించాలి. Help them according to వారికి your సహాయం చేయాలి. Hallelujah. The ants are an example. జీవులు ఒక ఉదాహరణగా ఉన్నాయి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి So కలుగును. the ants cannot swim, కాబట్టి చీమలు ఈత పట్టవు. so they cannot go out in the winter. అందునిమిత్తమే అవి చలికాలంలో బయటికి వెళ్ళవు. Hallelujah. Hallelujah. Summer time is good time. వేసవి కాలము మంచి సమయం వాటికి. Winter time is bad time. చలికాలము అవి మంచి సమయం కాదు వాటికి. Hallelujah. Hallelujah. Therefore I told you, కాబట్టి నేను మీకు చెప్పాను, they have a foresight. అవి వాటి ముందుగానే ఒక దూర దృష్టి ఉంటుంది. They plan. అవి ఒక ప్రణాళికను వేసుకుంటాయి. Hallelujah. Hallelujah. Praise the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును. మనం ఏం చేయాలంటే, They are storing the food in the summer. చీమలు ఏం చేస్తాయంటే వేసవి కాలంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. Hallelujah. When you go to an ant hill, మీరు కనుక చీమ పుట్టలోకి వెళ్తే disturb the ant hill. మీరు చీమను కనుక కదిలిస్తే, చీమ పుట్టను కనుక కదిలిస్తే There you can see white balls. మీరు ఆ లోపల చీమ పుట్ట లోపల తెల్లని గుండ్రని బాల్స్ ఉంటాయి. బంతులాగా. మీరు చూసారా వాటిని ఎప్పుడైనా? Hallelujah. It's white balls. ఆ తెల్లని గుండ్రంగా ఉండేటువంటి బంతుల ఆకారంలో ఉండేవి. Suppose the ants take some food. ఉదాహరణకి చీమలు ఒక ఆహారాన్ని తిన్నాయి. How can it save it for the winter? అవి చలికాలానికి ఎలాగ నిల్వ చేసుకుంటాయి? So what does it do? అవి ఏం చేస్తాయంటే, There is a chemical comes from the ant. దాని లోపల నుంచి ఒక రసాయనం వస్తుంది బయటికి. Hallelujah. And covers the food. అది తీసుకునే ఆహారాన్ని చుట్టేస్తాయి. Hallelujah. Keep it safe. అది అలా భద్రపరుచుకుంటాయి. Right? అవునా? So what we do to have some refrigerator and store the food. మనం కూడా ఏం చేస్తాం, మనం ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుంటాం. Hallelujah. So what the ants do? మరి చీమలు ఏం చేస్తున్నాయంటే, There is a sweet is there. మరి అక్కడ ఒక చిన్న తీపి పదార్థం ఉందనుకో, Take the sweet ఆ చీమ తీపి పదార్థం and the తీసుకొని chemical comes దాని out. నోట్లో నుంచి ఒక రసాయనం బయటకు వచ్చి Completely cover it. ఆ తీపి పదార్థాన్ని చుట్టూ కూడా ఆ రసాయనం వేసి, This is what is all the white ball. మరి అవే ఆ తెల్లని గుండ్రంగా ఉండే బంతులు అంటే ఆకారాలు. Hallelujah. Listen carefully. జాగ్రత్తగా వినండి. The word says, వాక్యం చెబుతుంది in English, ఆంగ్లంలో, the ants are a people. మరి చీమలు అంటే ప్రజలు అని అర్థం. It's not in Telugu or Tamil. తెలుగు గాని తమిళ్లో గాని లేదు. So the ants are a people. చీమలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Listen now. వినండి మీరు, The ants చీమలు are preparing. అవి సిద్ధపడుతున్నాయి. I told you there is a prophecy. నేను మీకు చెప్పాను ఇది ఒక ప్రవచనం అని. Hallelujah. Hallelujah. They are preparing. అవి సిద్ధపడుతున్నాయి. Hallelujah. Hallelujah. And they say it is a people. వారు అంటున్నారు చీమలు అనగా ప్రజలు అని. Therefore, కాబట్టి some people కొంతమంది ప్రజలు have to prepare. వారు సిద్ధపడాలి. Hallelujah. అర్థమైందా మీకు? Hallelujah. హల్లెలూయా. Ants are a people. చీమలు అనగా ప్రజలు. And they preparation. అవి సిద్ధపడుతున్నాయి, సిద్ధపాటుకు సాదృశ్యంగా There ఉన్నారు. will be a group of people. అలాగనే చీమలు లాగానే ఒక గుంపు ప్రజలు They ఉండబోతున్నారు. will prepare.
అవి వారు సిద్ధపడతారు. Hallelujah. Praise the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. Hallelujah. And it says అది ఇలా చెప్పబడతా ఉంది. in Hebrew, హెబ్రీ భాషలో, people in Hebrew, మరి హెబ్రూ భాషలో ప్రజలను ఏమంటారంటే it is called congregation. సంఘము అని పిలుస్తారు. Hallelujah. Hallelujah. And so a congregation. ఇప్పుడు చీమలు అనగా సంఘమై ఉన్నారు. Hallelujah. Hallelujah. So there will be a congregation. కాబట్టి ఒక సంఘం ఉండబోతుంది. They will prepare. ఆ సంఘము సిద్ధపాటు కలిగి ఉంటుంది. Hallelujah. Hallelujah. A prophecy. అదొక ప్రవచనం. Hallelujah. Hallelujah. The character of the spirit and మరి ఆ చీమలు కలిగినటువంటి ఆ గుణ లక్షణాలు preparing. మరి సిద్ధపాటు కలిగి So there ఉండడం. will be a congregation. అలాగనే ఒక సంఘం ఉండబోతుంది. Is going to prepare. అది సిద్ధపాటు కలిగి ఉంటుంది. Hallelujah. Hallelujah. Understand, no? Hallelujah. అర్థమైందా? Praise the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. Other Hallelujah. insects. ఇంకొక కీటకాలైతే Hallelujah. Hallelujah. We see Siponi. ఇంకొక జంతువులను చూస్తే చిన్న కుందేళ్ళు ఉన్నాయి. Pony. చిన్న కుందేళ్ళు. Hallelujah. Hallelujah. This cone is ఈ చిన్న కుందేళ్ళు Hallelujah. Hallelujah. These are the very feeble folk. ఇవి చాలా బలహీనమైన జంతువులు. Hallelujah. Hallelujah. And it is small, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. little, చాలా చిన్నగా ఉంటాయి. half like a rabbit. అవి మరి కుందేళ్ళలాగా గెంతుతాయండి. Hallelujah. Hallelujah. There is no tail to it. వాటికి తోకలు ఉండవు. They are nothing. అవి ఒట్టి జీవులు. They are defenseless. అవి సంరక్షణ లేనటువంటి జంతువులు అవి. But they will run very fast. కానీ అవి చాలా వేగవంతంగా పరిగెత్తగలవు. Hallelujah. Hallelujah. There is no claws in the pony. వాటి చేతులకు పంజాలు ఉండవు. Hallelujah. Hallelujah. So now look at the pony. ఇప్పుడు ఈ చిన్న కుందేలు వైపు చూడండి. Somebody want to buy an apartment. మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలని You will అనుకున్నారనుకోండి. not easily go and buy an మీరు apartment. చాలా తేలికగా పోయి అపార్ట్మెంట్ కొనుక్కొని రారు కదా. You will see the situation. మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తారు. Hallelujah. Hallelujah. Whether the railway station is ఆ nearby, అపార్ట్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉందా లేదా, bus stand is బస్ nearby, స్టేషన్ దగ్గరగా ఉందా లేదా, school is nearby, మరి స్కూల్ దగ్గరగా ఉందా లేదా, hospital is nearby, ఆసుపత్రి దగ్గరగా ఉందా లేదా, Hallelujah. Hallelujah. and market is nearby. మార్కెట్ దగ్గరగా ఉందా లేదా, If any floods come, మరి ఏదైనా వరదలు వస్తే will it be affected? అపార్ట్మెంట్ మునిగిపోతుందా లేదా. So you calculate, estimate everything. ఇవి వీటన్నిటిని కూడా అంచనా వేసుకుంటావు నువ్వు. Hallelujah. Hallelujah. Or to buy an apartment. ఆ అపార్ట్మెంట్ కొనుగోలు చేయడానికి. So this, the Koni knows this. మరి ఈ చిన్న కుందేలుకి ఇవన్నీ తెలుసు. Hallelujah. Hallelujah. The location. అది ఉండాల్సినటువంటి ఆ స్థావరం ఎక్కడ ఉన్నదో As you find for the location, మరి అది అలాగ స్థావరం కోసం ఎదురు చూస్తూ ఉండగా Koni also finds the location. మరి మనం ఎలాగ ఒక స్థావరాన్ని వెతుక్కుంటూ వెళ్తామో Hallelujah. అలాగని ఈ చిన్న కుందేళ్ళు కూడా ఒక స్థావరాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. మరి అలాగా చిన్న కుందేళ్ళు Choose a higher ground. ఒక ఉన్నతమైనటువంటి స్థలాలను ఎంచుకుంటాయి నివాసాలుగా. Hallelujah. And Psalm 104:18. మరి కీర్తనల గ్రంథము 104:18లో గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. Hallelujah. Hallelujah. So for the Koni, కాబట్టి చిన్న కుందేళ్లకు the rock బండలు is the refuge for it. ఆశ్రయ స్థానాలు. Hallelujah. Praise the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. The word says, వాక్యం చెబుతుంది the Konis make their houses. చిన్న కుందేళ్లు వాటి నివాస స్థలాలను ఏర్పాటు No చేసుకుంటాయి. claws. వాటికి ఏమంటారు, పంజాలు లేవు. How they make their houses? మరి పంజాలు లేవు కదా, అవి తన నివాస స్థలాలను ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాయి We don't know. మనకు తెలియదు. But it is the Bible. అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి They make their home అవి తన సొంత నివాస స్థలాలను ఏర్పాటు not on the చేసుకుంటాయి. ground, నేల మీద కాదు, but on the rock. బండ మీద. Hallelujah. Hallelujah. And the mountains and rocks మరి ఆ పర్వతాల మీద ఉన్నటువంటి ఆ బండల మీద, in high places. అవి ఎత్తైన ఉన్నత స్థలాల్లో, So when it's in high places, మరి ఉన్నత స్థలాల్లో ఉంటే they can see anything coming. అక్కడ నుంచి ఏదైనా జంతువు వస్తుందో రావట్లేదో చూడగలవాడు. Hallelujah. Hallelujah. Any animal is coming. But ఏదైనా జంతువు దగ్గరకు వస్తుందా లేదా, వెంటాడుతూ వస్తుందా లేదా అవి చూడగలరు. Hallelujah. Hallelujah. And any dog can contact it. ఏదైనా ఒక కుక్క గాని పిల్లి గాని వస్తుందా చూస్తాయి. A wolf can come. లేదా ఒక తోడేలు రావచ్చు. Hallelujah. Hallelujah. And what the Koni will do? మరి చిన్న కుందేలు ఏం చేస్తారు When it తెలుసా? see the enemy coming, మరి శత్రువు రాకను అవి పసిగట్టి it will run into the shelter. అవి పరిగెత్తుకుంటూ వాటి ఆశ్రయ స్థానాల్లోకి And it is a వెళ్తాయి. rock shelter.
మరి అది బండ సందులండి అవి. and strong shelter. అది పటిష్టమైనటువంటి స్థావరాలు అవి. Because no ability to defend itself, కాబట్టి అవి తాను సంరక్షించుకోలేదు కాబట్టి so its position, high position. అది ఉన్నతమైనటువంటి స్థావరాలను ఎంపిక So చేసుకుంటాయి. what is the cone is telling? మరి ఇప్పుడు చిన్న కుందేలు మనకి ఏం చెప్తుంది? And having a rock for my safety, మరి నేను ఒక బండను కలిగి ఉన్నాను నా భద్రత కొరకు. you also having a rock for your కాబట్టి safety. మీకు కూడా భద్రత కొరకు ఒక బండ ఉన్నదని చెబుతుంది. హల్లెలూయా. Bible says బైబిల్ గ్రంథం చెప్తుంది Jesus is the rock. యేసుక్రీస్తు మన బండ. Hallelujah. Hallelujah. The cones are telling us. మరి చిన్న కుందేలు మనకు చెబుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. And we have a rock. మనకు కూడా ఒక బండ ఉన్నది. And we have a shelter. మ- A shelter. Shelter. మనకు కూడా ఒక నివాసం ఉంది. So when trouble comes, ఏదైనా సమస్య వచ్చినప్పుడు the cone is run into the shelter. ఈ చిన్న కుందేలు దాని స్థావరంలోకి వెళ్తుంది. And the word says, వాక్యం the చెబుతుంది name of the Lord is a mighty tower. మరి యేసుక్రీస్తు యొక్క నామము బలమైన దుర్గము. Runs right into it under the నీతిమంతుడు అందులోనికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి అందులో విశ్రమించును. Hallelujah. Praise the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి So we కలుగును. have a rock. కాబట్టి మనకు కూడా ఒక బండ ఉంది. And Jesus is the rock. యేసు వారి ఆ బండ. Rock means revelation. మరి బండ అంటే ప్రత్యక్షత. Hallelujah. And this is the rock of revelation. ఇది ప్రత్యక్షత యొక్క బండ అయి ఉంది. Hallelujah. When anything comes, ఏదైనా వస్తే hallelujah, Hallelujah. comes in a way, మీ మార్గానికి అడ్డుగా వస్తే and is chasing మరి నిన్ను వెంటాడుతూ వస్తే on safe place, కేవలం ఒకే ఒక భద్రత కలిగిన స్థావరం ఉంది. strong place, ఒక పటిష్టమైన స్థావరం ఉంది. mighty place. ఒక గంభీరమైన స్థావరం ఉంది. And there is the Lord Jesus Christ. అది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. He is a mighty tower. కాబట్టి ఆయన బలమైన దుర్గముగా ఉన్నాడు. Brother says, గండంగారు అంటున్నారు, breathe the name in prayer. మరి ప్రార్థనలు ఆయన యొక్క మాటను ఉచ్చరించండి, Breathe it, breathe it. దాన్ని శ్వాసించండి. Hallelujah. Breathe the name in a prayer. మీ యొక్క ప్రార్థనలో ఆయన నామాన్ని శ్వాసించండి. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా take the name of Jesus with you. యేసుక్రీస్తు నామాన్ని మీతో కూడా తీసుకువెళ్ళండి. When enemy comes in your way, మరి మీ యొక్క శత్రువు మీకు అడ్డుగా వస్తే the mighty tower, ఆ యొక్క బలమైన దుర్గము, breathe that name. ఆ యొక్క బలమైన దుర్గాన్ని మీరు శ్వాసించండి. Hallelujah. హల్లెలూయా. The enemy will go ఆ away. శత్రువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. Hallelujah. Hallelujah. Praise the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని స్తుతి So కలుగును. any storm comes, ఏదైనా ఒక తుఫాను వస్తే the God is not afraid. మరి కోని అంటే ఆ చిన్న కుందేలు భయపడదు. Hallelujah. Hallelujah. Praise the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని స్తుతి కలుగును. Any trouble comes, ఏదైనా సమస్య వస్తే it is not afraid. మరి చిన్న కుందేలు The భయపడదు. same manner, అదే రకంగా physical trouble, మరి భౌతిక సంబంధమైన సమస్య spiritual వస్తే, trouble, ఆత్మ సంబంధమైన సమస్య వస్తే when it comes, అది వచ్చినప్పుడు go to the word, go to the rock. నీవు ఆ బండ దగ్గరకు వెళ్ళాలి. Hallelujah. Hallelujah. Go to the rock of ages. ఇదిగో ఆ యుగముల బండ దగ్గరకు వెళ్ళాలి. Hallelujah. Hallelujah. Because ఎందుకంటే on the pony, ఆ చిన్న కుందేలుకు the position is important. దాని యొక్క స్థావరం అనేది చాలా ప్రాముఖ్యం. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో hallelujah, Hallelujah. if any man murders anybody accidentally, ఏ మనిషి అయినా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపితే and they are called a refuge city, వారికి ఆశ్రయపురాలు ఉన్నాయి. that refuge city is not on the ground. ఆ యొక్క ఆశ్రయపురాలు అనేవి ఈ చదునైన నేలల మీద ఉండవు. It will be on the hill. అవి ఎత్తైన కొండల మీద ఉంటాయి. Because this man, ఎందుకంటే ఈ మనుషుడు the enemy will pursuing him, అతని వెనకాల శత్రువు తరుముతూ వచ్చి so చూసి he has to run to this city of shelter. ఆయన ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. So if it is on the ground, he cannot find it. అది చదునైన నేల మీద ఉంటే దాన్ని అతను And కనుక్కోలేడండి. it is on the rock. అది ఆ బండ మీద ఉన్నప్పుడు We know where the city of ఆ refuge. ఆశ్రయపురం ఎక్కడ ఉందో అతను తెలుసుకుంటాడు. So he will run into the city of కాబట్టి refuge. శత్రువు వెనకాల తరుముకుంటూ వస్తున్నప్పుడు ఈ మనుషుడు తప్పించుకుని ఆశ్రయపురంలోకి వెళ్తాడు. Jesus Christ యేసుక్రీస్తు వారు is our rock. ఆయన మన బండ. Hallelujah. Hallelujah. And the refuge city. ఆయన మనకు ఆశ్రయపురం. Refuge city is a cross. It's a cross. అది మనం చూసాము. ఆ గోల్గత మీద సిలువలో వేలాడుతున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. If any sheep is in trouble, మరి ఏదైనా ఒక కొన్ని సమస్యలు ఉంటే it has a tendency to walk on the climb the rock. దానికి Climb the hill. దానికి ఒక No. Any sheep. ఏదైనా ఒక గొర్రెకు సమస్య వచ్చింది అనుకోండి, అది బండ మీదకి వెళ్తుంది. Hallelujah. Hallelujah. And it will climb the hill. అది కొండలను ఎక్కుతుంది. Hallelujah. Hallelujah. Where you have to climb to. అలాగనే మనము కూడా ఉండాలి. And anything comes in your life. ఏదైనా ఒక సమస్య వస్తే There is a hill. మనకు ఒక కొండ ఉంది. That is cross. అది క్రీస్తు. Where everything was finished and cross. ప్రతిదీ కూడా అక్కడ ముగించబడింది. Hallelujah. Praise the name of our Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Hallelujah. Hallelujah. So
Oh, it's a wrong song. కాబట్టి యెహోవా నామము బలమైన దుర్గం. అక్కడ ఒక చిన్న కొందేళ్లు ఉన్నాయి. హల్లెలూయా. Then we see the locust. ఆ తర్వాత మనం మిడతలను చూస్తాం. We all see the locust. మనము మిడతలను చూసాం కదా అందరం. The locusts have no kings at all. మిడతల మీద రాజు లేడు. Hallelujah. హల్లెలూయా. I told you. నేను మీకు చెప్పాను. And the ants prepare. చీమలేమో సిద్ధపాటుకు, One is the position. చిన్న కుందేళ్ళేమో స్థానాన్ని చూపిస్తున్నాయి. Hallelujah. Preparation. సిద్ధపాటు, And the position. అలాగే స్థానము. Now the locust. ఇప్పుడు మిడతల దగ్గరికి వచ్చాం. No king. మిడతలకు రాజు But లేడు, they go in a band. కానీ అవి దండుగా వెళ్తాయి. Hallelujah. హల్లెలూయా. They gather together. అవి అన్ని సమకూడతాయి, ఒక దండుగా మారతాయి. So when they go to a territory, అవి ఒక భూభాగంలో ఉన్నటువంటి ఆ పచ్చదనాన్ని తినడానికి వెళ్ళేటప్పుడు they go in a band. అవి ఒక దండుగా వెళ్తాయి. What is it? They go in a band. ఇక్కడ చూస్తున్నాం మనం, అవి దండుగా వెళ్తున్నాయి. And covering the sky. మరి ఆకాశాన్ని కూడా అవి కప్పి వేస్తాయి. Hallelujah. Hallelujah. And conquer the whole territory. మరి ఆ భూభాగాన్ని అంతటిని కూడా జయిస్తాయి అవి. In a year, ఆ, billions of greens are eaten by the లక్షల Lord. కొలది పచ్చదనాన్ని అవి తినేస్తాయి. Hallelujah. So when they go united together. అవి అన్ని కలిసికట్టుగా ప్రయాణం They చేస్తాయి. won't go single. అవి ఒంటిగా వెళ్ళవు. Hallelujah. Hallelujah. They combine together. అవి ఒకదానితో ఒకటి జత చేసుకొని వెళ్తాయి. And in them there is no competition among them. వాటి మధ్యలో పోటీతత్వం ఉండదండి. No division among them. వాటి మధ్యలో వ్యత్యాసాలు ఉండవు. No seniority, junior. నేను సీనియర్, నువ్వు జూనియర్ అనేది ఉండదు వాటి Oh, మధ్యలో. I am a big local, you are a small local. నేను పెద్ద మిడతది, నువ్వు చిన్న మిడత అనేది ఉండదు. Hallelujah. హల్లెలూయా. So what they show, మరి కాబట్టి అది ఏం చూపిస్తుందంటే that brotherly love. అది సహోదర ప్రేమను చూపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. First preparation. మన మొదటిదేమో సిద్ధపాటు, Your position. రెండోదేమో స్థానము, Third మూడోది is brotherly love. అది సహోదర ప్రేమ. Hallelujah. Hallelujah. In the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతి In కలుగును the గాక. name of Jesus. యేసుక్రీస్తు కాలంలో కూడా And the disciples fight together. ఆ శిష్యులు కొట్టుకుంటా ఉన్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. Who is great? ఎవరు మనలో గొప్ప, We will show who is great. ఎవరు గొప్ప అని చూపించుకుంటున్నారు. Jesus said, you యేసు should not అన్నారు, like that. మీరు అలా ఉండకూడదు. Don't argue yourself. మీరు ఒకరితో ఒకరు Hallelujah. వాదోపవాదాలు. There is హల్లెలూయా. no great in this message. ఇదిగో ఈ వర్తమానంలో గొప్ప చిన్న అనేది ఉండదు. Hallelujah. హల్లెలూయా. And the Holy Spirit is great. కేవలం పరిశుద్ధాత్ముడే గొప్ప. Hallelujah. హల్లెలూయా. There is no leader in this ఈ message. నాయకుడు లేడు ఈ The వర్తమానం. Holy Spirit is the leader. పరిశుద్ధాత్ముడే నాయకుడు. హల్లెలూయా. That is what the locusts are telling. మరి అదే మనకు ఈ మిడతలు నేర్పిస్తున్నాయి. And ఆ తర్వాత then we see the listen. తర్వాత మనం బల్లును చూస్తాం. It is in our houses. అందరిలో ఉంటాయి కదా బల్లులు. Hallelujah. హల్లెలూయా. This lizard ఈ బల్లులు has amazing ability. వాటికి ఆశ్చర్యకరమైనటువంటి సామర్థ్యాలు ఉంటాయి. It will climb the walls అవి గోడలు పాకుతూ వెళ్తాయి. and also climb the glass wall. అది గాజు మీద కూడా పాకుతూ వెళ్ళగలవు అవి. Hallelujah. Hallelujah. So it is having determination. దానికి పట్టుదల ఉంటుంది. Hallelujah. Hallelujah. And hold on to it. అవి గట్టి పట్టుత్వాన్ని కలిగి పట్టుకొని ఉంటాయి. Hallelujah. Hallelujah. And even the ceiling it runs upside down. అవి తలకిందులుగా కూడా పరిగెత్తగలవు. Hallelujah. Hallelujah. And whatever the situation may అది be, పరిస్థితులు ఏమొచ్చినా కూడా it holds on. అవి గట్టిగా పట్టుకొని ఉంటాయి. Hallelujah. Hallelujah. It is fearless. అది అసలు భయమే ఉండవు It వాటికి. can go into king's palace. అవి రాజుల గృహాల్లో కూడా వెళ్ళగలవు. It go into chief minister's palace. మరి ముఖ్యమంత్రిలలో కూడా వెళ్ళగలవు అవి. No permission వాటికి needed. అనుమతులు అవసరం లేదు. No security check. భద్రత వ్యవస్థ కూడా వాటిని ఆపి చెక్ చేయవండి. Hallelujah. తనిఖీ ఉండదు వాటికి. You want to see the chief minister? అవి మనం ముఖ్యమంత్రిని కలవాలంటే You must have an appointment. మనకు ఒక నియామక సమయం ఉండాలి. No appointment for the కానీ lizard. వాటికి నియామక సమయం అవసరం లేదు. Hallelujah. Hallelujah. No security check. వాటికి భద్రత తనిఖీ ఉండదు. When you go to the chief minister, మరి ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు all check, security check. మొత్తం తనిఖీ చేస్తారు వాళ్ళు. Not for the lizard. కానీ బల్లులది అట్లా ఉండదండి. Hallelujah. Hallelujah. It goes to king's house. అవి నేరుగా రాజగృహాల్లోకి వెళ్తాయి. Hallelujah. I'll praise the name of our ప్రభువైన Jesus. యేసుక్రీస్తు నామములో స్తుతి కలుగును గాక. No pass needed.
మరి వాటికి పాస్ అనేది అవసరం లేదు, లోపలికి వెళ్ళడానికి అనుమతి పాస్ అవసరం లేదండి. Hallelujah. Hallelujah. Praise the name of Jesus. Hallelujah. Even Esther, Queen Esther, మరి రాణి అయినటువంటి ఎస్తేరు కూడా she had to wait 30 days to see అహష్వేరోషు రాజుని కలవడానికి 30 రోజులు వేచి ఉండాల్సిందే. own husband. సొంత భర్త కదా. Hallelujah. Hallelujah. She could not see. ఆయన చూడలేదండి. She had to wait 30 days. 30 రోజులు వేచి ఉండాల్సిందే భర్తను కలవడానికి. Hallelujah. Hallelujah. But this wizard, కానీ బల్లులు hallelujah, Hallelujah. without any permission, nothing, ఏ అనుమతి లేకుండానే holds on the wall. మరి గట్టిగా ఆ గోడను గట్టిగా పట్టుకొని ఉంటాయి. What does it దాని mean? అర్థం ఏమిటంటే God has given exceeding promises. దేవుడు మనకు అమితమైనటువంటి వాగ్దానాలు చేశాడు. You have to hold on the promise. ఆ వాగ్దానాలను గట్టిగా పట్టుకోవాలి. Hallelujah. You will not lose. నువ్వు వాటిని పోగొట్టుకోకూడదు. Hallelujah. Hallelujah. The lesson will not lose it. మరి అవి పట్టుకునేటువంటి ఆ పట్టుత్వాన్ని అవి విడిచిపెట్టవాలి. రెండంగా అన్నారు, Grip the word. వాక్యాన్ని గట్టిగా చేత పట్టుకోండి. Hallelujah. Grip it. వాటి గట్టిగా చేత Don't పట్టుకోండి. lose it. దాన్ని పోగొట్టుకోవద్దు. Hallelujah. Hallelujah. Lizard has the ability. మరి బల్లులకు ఆ సామర్థ్యం ఉంటుంది, గట్టిగా పట్టుకునే సామర్థ్యం. Hallelujah. Hallelujah. And they go to the king's అది palace. రాజుల గృహాల్లోకి వెళ్ళగలవు. And Jesus told us, యేసుక్రీస్తు చెప్పారు, I am going there నేను అక్కడికి వెళ్తున్నాను to prepare you మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి, a palace for. మీ కొరకు ఒక అంతఃపురాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. Hallelujah. Hallelujah. Nobody can go into it. ఎవరు కూడా లోపలికి వెళ్ళలేరు. But we have a pass. కానీ మనకు మాత్రం అనుమతి Holy Spirit. పరిశుద్ధాత్ముడే అనుమతి. Nobody can stop it. ఎవరు కూడా నిన్ను ఆపలేరు. Hallelujah. Hallelujah. No angel will stop ఏ you. దేవతతో కూడా నిన్ను ఆపలేదు. Hallelujah. Hallelujah. Like a lizard. ఆ బల్లిలాగా You can go freely. నువ్వు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. Hallelujah. Hallelujah. We'll go to King's palace. ఈ రాజుల గృహాల్లోకి వెళ్తే Hallelujah. Hallelujah. Praise the name of our ప్రభువైన Jesus. యేసుక్రీస్తు నామములో స్తుతి So కలుగును. I told you, నేను మీకు చెప్పాను, this is a prophet. ఇది ఒక ప్రవచనం అని. Hallelujah. Yes. Preparation, సిద్ధపాటు, high place, position, ఉన్నత స్థానంలో brotherly love, సహోదర ప్రేమ, and holding the promise of God. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడం. And which day it is to be fulfilled. మరి ఇది ఏ దినాల్లో నెరవేర్పు జరగాలి? మీరు చెప్పండి. It is a promise. అదొక ప్రవచనం అని చెప్పారు It కదా. must be fulfilled somewhere. అది ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నెరవేర్చబడాలి. ఏదో ఒక సమయం Hallelujah. It should be fulfilled. అది నెరవేర్చబడాలి. It is the word of God. అది దేవుని యొక్క వాక్యం. It is a prophecy. అది ఒక ప్రవచనం. How shall it be fulfilled? మరి అది ఎలాగ నెరవేర్చబడుతుంది? Now all six churches, ఇప్పుడు 6 సంఘకాలాలు they are all sleeping. వాళ్ళందరూ కూడా నిద్రిస్తున్నారు. So it cannot be fulfilled. కాబట్టి వారి జీవితాల్లో ఈ ప్రవచనం నెరవేరదు. They are all sleeping in Christ. వారందరూ కూడా క్రీస్తునందు నిద్రిస్తున్నారు. So where it is going to be fulfilled? కాబట్టి ఇప్పుడు అది ఎక్కడ నెరవేర్పు జరగాలి? This day, ఈ దినాల్లో నెరవేర్పు జరగాలి. in whom is going to be మరి fulfilled? అది ఎవరి జీవితాల్లో నెరవేర్పు జరగాలి? In you and me. నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్పు జరగాలి. That is the prophecy. మరి అది ప్రవచనం. Solomon prophesied. సొలొమోను ప్రవచించాడు. There will be a congregation. ఒక సంఘం ఉండబోతుంది. They prepare for the coming of the వారు Lord. ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడుతున్నారు. And position in Christ. వారు క్రీస్తులో తన స్థానాన్ని ఏర్పాటు They will చేసుకుంటారు. have a brotherly వారు love. సహోదర ప్రేమను కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును. They will go to the king's palace. వారు రాజగృహాల్లోకి వెళతారు. It is going to be అది ఎప్పుడు జరగబోతుంది? this day. ఈ దినాల్లోనే. Yes. హల్లెలూయా. It's a prophecy. అదొక ప్రవచనం. Hallelujah. హల్లెలూయా. And Solomon, సొలొమోను through the small creature, ఈ చిన్న జీవుల ద్వారా hallelujah, Hallelujah. is prophesying. ఆయన ప్రవచిస్తున్నాడు. There will be a group of people. ఒక గుంపు జనం ఉండబోతున్నారు. Hallelujah. There will be a congregation. ఒక సంఘం ఉండబోతుంది. Hallelujah. Hallelujah. That congregation, ఆ సంఘము, that little frog, ఆ చిన్న సంఘము prepare for the coming of the Lord. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడు. That's why God sent a prophet. అందునిమిత్తమే ఈ దినాల్లో దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. I went to many churches. నేను చాలా సంఘాలకు వెళ్ళాను. Many great preachers meetings. మరి గొప్ప గొప్ప ప్రసంగికుల సభలకు వెళ్ళాను. I stand up. నేను లేచి నిలబడ్డాను. When they say altar call, వారు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు all stand and cry. కొంతమంది లేచి నిలబడి ఏడుస్తారు. No change in my life. నా జీవితంలో మార్పు లేదు అని. I went to Pentecost. నేను పెంతెకోస్తుకు వెళ్ళాను. Hallelujah. హల్లెలూయా. No change. మార్పు లేదు.
I was in CSI. నేను సిఎస్ఐకి వెళ్ళాను, No change. మార్పు లేదు. When God sent the prophet కానీ today, దేవుడు ఈ దినంలో ప్రవక్తను పంపించినప్పుడు that word, ఆ message, వాక్యం, ఆ వర్తమానము changed my నా life. జీవితాన్ని మార్చింది. Same to you also. ఆ వర్తమానం నీ దగ్గర కూడా వచ్చింది. Don't think less of the prophet. ప్రవక్త గురించి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయదు. Hallelujah. He is a scriptural prophet. ఆయన లేఖనానుసారమైన ప్రవక్త. That's why I always say prophet said. అందు నిమిత్తమే ప్రవక్త చెప్పాడు, ప్రవక్త చెప్పాడు అనే మాట వాడండి. It is not my word. ఇది నా వాక్యం కాదు, I did not get the revelation. నాకు ప్రత్యక్షత రాలేదు. It is he who got the revelation. ఆ ప్రవక్త ప్రత్యక్షతను పొందుకొని ఆ ప్రత్యక్షతను తీసుకొచ్చాడు. Hallelujah. When you say about Paul, Saint Paul, మరి పౌలు గురించి చెబితే read the Bible. బైబిల్ గ్రంథం చదివి Saint Paul says like this. మరి పౌలు ఇలాగ చెప్పాడని చెబుతాం. పౌలు ఏదన్నా ఒక మాట చెబితే, What are we saying? పౌలు ఏదన్నా ఒక మాట చెబితే, పౌలు చెప్పిన మాటని ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు పౌలు ఇలాగ చెప్పాడని చెబుతాం కదా. Hallelujah. When did John say? మరి యోహాను చెబితే, Matthew says. మరి మిఖాయేలు చెబితే, మాథ్యూ చెబితే, Luke says. లూకా చెబితే, Hallelujah. Peter says. పేతురు చెబితే, Read the Bible. బైబిల్ గ్రంథం చదవండి. I want to show you one thing. నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. Look at Jesus. యేసు వారి వైపు చూడండి. Did he not quote Moses? ఆయన మోషే చెప్పాడు అని వాడలేదా? Moses told. మోషే చెప్పాడు ఇలాగని వాడలేదా? Jesus said. యేసు వారిలో చెప్పాడు. David said in his song. దావీదు తన కీర్తనల గ్రంథంలో ఇలా చెప్పాడు. Jesus said. యేసు వారు చెప్పాడు. Did not Daniel say? దానియేలు ఇలాగ చెప్పలేదా? But Jesus can say. యేసు వారే అలాగా వేరే ప్రవక్త గురించి చెబితే, Hallelujah. Why not you say? మరి మీరెందుకు చెప్పకూడదు? Jesus himself said. యేసు వారే చెప్పారు కదా. Hallelujah. Daniel was there. Daniel was not there. దానియేలు లేడు, He was sleeping. ఆయన నిద్రపోతున్నాడు. Hallelujah. Jesus said Daniel told. యేసు వారు చెప్పారు, ఆయన నిద్రిస్తున్నప్పటికీ Moses కూడా told. యేసు వారు దానియేలు ఎలాగ చెప్పాడు, David told. మోషే ఎలా చెప్పాడు, దావీదు ఎలా చెప్పాడు అని చెప్పాడు. Hallelujah. Then what is the problem in telling about మరి the problem? ఈ రోజు ప్రవక్త ఇలాగ చెప్పాడు అని చెప్పడంలో సమస్య ఉందండి. Hallelujah. I tell you an example. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. One time, ఒకసారి there was a sister. ఒక సహోదరి ఉంది. She did not sleep for 2 years. 2 సంవత్సరాలుగా ఆమె నిద్రపోలేదంట. Hallelujah. They took her to many places, ఆమెకు అనేక స్థలాలకు తిప్పారు, many denominations. చాలా సంస్థలకు తిప్పారు. No cure. కానీ ఆమె బాగుపడలేదు. No sleep for 2 years. 2 సంవత్సరాల పాటు ఆమె నిద్రపోలేదు. Let's think of imagine. దాని గురించి అసలు ఆలోచించండి, ఊహించండి. Hallelujah. Hallelujah. And they brought my house. ఆమెను మా ఇంటికి తీసుకొచ్చారు. Hallelujah. Hallelujah. When she came to the house, ఆమె ఇంట్లోకి వచ్చినప్పుడు we said, oh, burning, burning. ఆమె అంటుంది, ఓ మండుతుంది మండుతుంది అంటుంది. Because ఎందుకంటే they are praying in this house. Pray. ప్రార్థన ఏ ఇంట్లయితే ఉంటుందో. Hallelujah. హల్లెలూయా. Then many people came and prayed for her. చాలా మంది ప్రజలు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. No, that devil did not go. కానీ ఆ దెయ్యం ఆమెను వదిలిపెట్టుకోలేదు. Hallelujah. హల్లెలూయా. I go to office. నేను కార్యాలయానికి వెళ్ళాను, సిబ్బంది చేసి ఆఫీస్కి వెళ్ళాను. Sister to take care of her. ఇంకా ఆమె గురించి జాగ్రత్త చూసుకోవడానికి సహోదరుని And పెట్టాను. I go to office. నేను ఆఫీస్కి The వెళ్ళినప్పుడు devil started to do something. మరి దెయ్యం ఏదో ఒకటి చేస్తా The ఉండేది. devil called me. మరి సహోదరి నాకు ఫోన్ చేసేది. Oh, see what is happening ఓ, here. ఇక్కడికి వచ్చి చూడు ఏం జరుగుతుందో. I took the phone. నేను ఫోన్ I తీసుకున్నాను. called it. మరి I called the phone. ఫోన్ చేశాను. I called the sister. సహోదరికి ఫోన్ చేశాను. What, who are you? ఎవరు నువ్వు? It said, she's a woman. ఆమె ఒక స్త్రీ. She said, I am Ravi speaking. నేను రవిని మాట్లాడుతున్నాను అన్నదాన్ని. Also the devil. దెయ్యం పట్టింది ఆమెకు. Hallelujah. Praise the name of Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. వినండి, Then she was in my house. ఆమె మా ఇంట్లో ఉంది. And we came to ministry for 60 days. మరి 6 రోజులు మరి పరిచర్యకు వచ్చింది. And the devil threatened her. దెయ్యము మమ్మల్ని బెదిరించాడు. This fellow is going out, I will kill you. ఈ ప్రజలు ఈ వ్యక్తుల నుంచి నేను బయటికి వెళ్ళానంటే నేను చంపేస్తాను. Hallelujah. Hallelujah. I told her, no, it will not kill. It will teach her. It will not, the devil will not kill you. ఈ సహోదరు అంటుంది, And the sister, సహోదరికి దెయ్యం బెదిరిస్తుంది, నేను చంపేస్తాను. oh, this fellow is going out. ఈ వ్యక్తి బయటికి వెళ్తున్నాడు, No, I will kill you. ఈ వ్యక్తి బయటికి వెళ్ళగానే నేను నిన్ను చంపేస్తాను. I told them, no, he will not kill. అదే చంపదును భయపడతాను. After 6 days, 6 రోజుల తర్వాత and I came. నేను వచ్చాను. వినండి, I gave her
the 7 seals to read. నేను 7 ముద్రల గ్రంథాన్ని చదవమని ఇచ్చాను. Hallelujah. She read 4 lines. 4 వచనాలు చదివినాను. She said, I am burning. ఓ నేను మండిపోతున్నాను, నాకు మండుతుంది అంటున్నాను. There is the power of this word. మరి వాక్యంలో శక్తి అటువంటి. Hallelujah. హల్లెలూయా. In her own eyes she saw నా it. సొంత కళ్ళతో నేను చూశాను. Hallelujah. She హల్లెలూయా. said, no, no, no. వద్దు, Could వద్దు, not వద్దు. read this book. Devil cannot read this book. దెయ్యము ఈ పుస్తకాన్ని చదవలేదు. He said, burning, burning, burning. మండుతుంది 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 అంటుంది. వినండి, God gave the inspiration. దేవుడు నాకు ఒక ప్రేరణ కలుగజేశాడు. In the Old Testament, పాత నిబంధన when గ్రంథంలో Elijah was taken up, ఎలీయా ఆ ఆరోహణమైనప్పుడు and Elijah with the mantle of Elijah, ఎలీషా మరి ఆ యొక్క వస్త్రముతోటి and smote Jordan. ఆ యోర్దాను మీద కొట్టాడు. Where is the Lord God of Elijah? మరి ఏలియా దేవుడు ఎక్కడా అన్నాడు. And Jordan parted. మరి యోర్దాను ఏకశిల రాశిగా నిలిచిపోయింది, మాయలైపోయింది. Came to my mind. అది నా ఆలోచనలోకి Then I said, నేను కూడా I చెప్పాను, rebuke in the name of Lord Jesus Christ as a prophet. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరియు ప్రవక్త నామములు నేను గర్దిస్తున్నాను అన్నాను. The prophet, Where is the God of prophet? where is the God of Prana? ఈ కాలంలో పంపించబడినటువంటి బ్రహ్మాము దేవుడు ఎక్కడా అని నేను ఆ దెయ్యాన్ని గర్దించాను. Hallelujah. హల్లెలూయా. Immediately he stopped. వెంటనే అది ఆగిపోయిందండి. Still he is there, he is a believer. ఇప్పటికి కూడా ఆమె ఉన్నది, ఆమె Why I am విశ్వాసం. telling you, నేను ఎందుకు don't చెప్తున్నానంటే be scared or be ashamed to use the name of Brahmana. Don't be ashamed to say కాబట్టి Brahmana. ప్రవక్త పేరు బ్రహ్మాం పేరు ఉచ్చరించడానికి మీరు సిగ్గుపడద్దు. Hallelujah. హల్లెలూయా. Personally I saw it. వ్యక్తిగతంగా నేను చూశాను. Hallelujah. హల్లెలూయా. As the God of Brahmana. మరి God of Brahmana. బ్రహ్మాం దేవుడు ఎక్కడ? Hallelujah. I హల్లెలూయా. prayed. నేను ప్రార్థించాను In the name అక్కడ. of Lord Jesus, the God of Brahmana. మరి నేను ప్రార్థించాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో బ్రహ్మాం దేవుడు ఎక్కడ? బ్రహ్మాం దేవుడు ఎక్కడ నేను గర్దించాను. All right. మరి బాగుపడుతుండే ఇప్పటి వరకు కూడా He's all right. ఆమె బాగుగానే ఉంది. Hallelujah. హల్లెలూయా. So Brahmana is the prophet of this day. కాబట్టి సహోదరుడు బ్రహ్మాం గారు ఈ కాలానికి ఆయన ప్రవక్త. హల్లెలూయా. హల్లెలూయా. Do one thing. నువ్వు ఒక పని చేయాలి. One time. ఒక My సమయంలో brother Oscar was there. Oscar. ఒక సహోదరుడు ఆస్కార్ అని ఒక సహోదరుడు ఉన్నాడు. His brother having epilepsy. మరి అతని యొక్క ఏమంటారు, అతని సహోదరుడికి మతిమరుపు ఉన్నది. Hallelujah. And Oscar told him, మరి ఆస్కార్ అనేటువంటి సహోదరుడు తన సహోదరుడితో చెప్పాడు, the prophet, told the prophet, ప్రవక్త గురించి చెప్పాడు. my brother is suffering with epilepsy. ప్రవక్తతో చెప్పాడంట, నా తమ్ముడు మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నాడు. Prophet told him, మరి ప్రవక్త చెప్పాడు, next time మరొకసారి when the epilepsy comes, ఎప్పుడైనా మతిమరుపు వస్తే tell like this. ఇలాగ నువ్వు చెప్పాలి. Abraham told like this. సహోదరుడు బ్రహ్మావేలాగా చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. And throw his sword in the fire in the name of Lord Jesus Christ. నేను దీనిని అంతటిని మూట కట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిప్పుల్లో పడేస్తున్నాను. Abraham said it. సహోదరుడు బ్రహ్మాం గారు ఇలా చెప్పాడు. It will be all right. అదంతా బాగుపడిపోతుంది. Hallelujah. హల్లెలూయా. He did accordingly. He did accordingly. What he told me. He should. క్షమించాలి. తన తమ్ముడికి మతిమరుపు వచ్చిందని ఒక వ్యక్తి వెళ్ళి బ్రహ్మాం గారికి చెప్పాడు. చెప్పినప్పుడు సహోదరుడు బ్రహ్మాం గారు ఏం చెప్పాడంటే, ఈసారి మతిమరుపు వస్తే నీ తమ్ముడు వేసుకున్న చొక్కాని తీసి నిప్పుల్లో పడేయి అని చెప్పాడు. హల్లెలూయా. Abraham told me to సహోదరుడు say that. బ్రహ్మాం గారు ఇలాగ చెయ్యమని చెప్పాడని చెప్పు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. So when he did that, ఎప్పుడైతే ఆ చొక్కాన్ని తీసి ఆ నిప్పుల్లో పడేశాడో అక్కడ సత్తు మరిగిందండి. హల్లెలూయా. so when you pray, కాబట్టి ఇప్పుడు ప్రార్థించినప్పుడు situation will come. ఏదో ఒక పరిస్థితి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. God, దేవా, prophet told us like this. ప్రవక్త మాకు ఇలాగ చెప్పాడు. Hallelujah. Hallelujah. Abraham told like this. సహోదరుడు బ్రహ్మాం ఇలాగ చెప్పాడు. I prayed in the name of Lord Jesus. నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇలా ప్రార్థిస్తున్నాను. See what happened. ఏం జరుగుతుందో చూడు. Hallelujah. Hallelujah. Don't be ashamed to tell the name of the prophet. ప్రవక్త పేరు వాడటంలో He is సిగ్గుపడదు. the messenger of the ఆయన church. గడియకు పంపించబడిన వర్తమాని. You cannot separate the messenger from the message. నీవు వర్తమానీకుని వేరు చేయకూడదు. Hallelujah. Hallelujah. They are all one. వారు రెండు కూడా ఇరువురు ఏకమై ఉన్నారు. Oh God, కాబట్టి దేవుడు through the small ఈ creature, చిన్న జీవుల ద్వారా telling us మనకు చెబుతున్నాడు, to get ready for this. సిద్ధపాటు కలిగి ఉండాలని.
That position is in Christ. మీ యొక్క స్థానం క్రీస్తులో ఉండాలి. Brotherly love. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. And hold on the promise of God. దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. One day ఏదో ఒక we will దినాన not be seen on this earth. మనము ఈ భూమి మీద ఉన్నాము. God bless you all. హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించును గాక. నేను మాట్లాడాలి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి చెప్పిన వాక్యం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం చాలా విషయాలు. మరి మనం చదివినప్పటికీ కూడా బైబిల్ మనకేం అర్థం కాదు. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా దేవుడు ప్రవక్తన పంపుతా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం తెరవబడాలి. ప్రతి సమయంలో కూడా దేవుడు ప్రవక్తల ద్వారా మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడైతే మరి ముందుగా మనం చూసినప్పుడు మేము దేవుడి మాట మేము వెళ్ళలేకపోతున్నాం అని చెప్పినప్పుడు ఆ స్వరం మేము వెళ్ళలేకపోతున్నాం, ఆ స్వరం అంటేనే మాకు భయము అని అంటున్నప్పుడు వారి మధ్యలో ఎవరు వచ్చారంటే ప్రవక్తలు వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పటి నుండి దేవుడు ఎలా నడిపించుకొస్తున్నాడంటే ప్రవక్తలతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆమోస్ గ్రంథంలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఒకసారి తీస్తారా? ఒకసారి నేనైతే వాక్యం బోధించట్లేదు, చెప్పిన వాక్యానికి చిన్న మాట యాడ్ చేసి నేను ముగిస్తాను. తీసారండి, తీసారా? నేను అందరూ చూడాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తామన్నాను. చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు, అమ్మా మీ బైబిల్ అదే ఉందా? లేకపోతే నా బైబిల్ అది ఉందా? మీ బైబిల్ అది ఉందా? లేకపోతే నేనేమైనా కొత్తగా చదువుతున్నాను? అది చదవండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను తన సంకల్పించిన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. హల్లెలూయా. ఏంటట? తన ప్రవక్తలకి కాకుండా దేవుడట ఏమి చేయడని చెప్తున్నాడు. అసలు ఏమి చేయడు. కానీ మధ్యలో ఎవరుండాలి? మన మధ్యలో, దేవుడి మధ్యలో ఎవరుండాలి? ప్రవక్త ఉండాలి. మన సొంత ఆలోచన కాదు. బైబిల్ చదవడం వచ్చింది కాబట్టి, తెలుగు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగు చదువుతాడు. మీకు అర్థం ఉందని చెప్తుంది. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ బైబిల్ చదివేయచ్చు, తెలుగు వస్తే తెలుగు బైబిల్ చదివేస్తాయి. నీకు నచ్చిన విధంగా ఇక్కడ అర్థం అవడానికి లేదు ఇక్కడ బైబిల్. హల్లెలూయా. మనకి ప్రవక్తలు పంపాడు. హల్లెలూయా. మనం ఏమైనా గొప్పవారమా? పాత నిబంధనలో ఉన్న వారందరికన్నా గొప్పవారమా? మనకి ప్రవక్త లేకుండా ఉండడానికి మనకి కూడా దేవుడు ప్రవక్తలు పంపి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రవక్తే ఇప్పుడు ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే క్షేమంతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూస్తూ ఉన్నాం, కుందేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క మిడతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ బలిల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నేను తగ్గించుకునే వారం అయితే మనం అలాంటి వారమే, అటువంటి సిద్ధపాటు కలిగిన వారమే. మన స్థానం ఏంటో మనం గుర్తించినప్పుడు ఆ పటుత్వం ఎలా ఉంటుందో మనం గ్రహించినప్పుడు నువ్వు ఏ విధంగా వాక్యాన్ని పట్టుకోవాలో మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. అందుకని ఈరోజు వాక్యం నిన్ను బలపరచడానికే, ఈ వర్తమానం నిన్ను బలపరచడానికే, ఈ వాక్యం నిన్ను సిద్ధపరచడానికే. అందుకే ఈ కొడుకులు వధువు సిద్ధపడ్డ కొడుకులై ఉన్నాయి. హల్లెలూయా. మన బ్యానర్ కూడా అదే. హల్లెలూయా. మన బ్యానర్ కూడా అదే. ఏంటది? వధువు సిద్ధపడ్డ కొడుకులు. దేవుడు మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. దేవుడు వాక్యంలో నడిపిస్తా ఉన్నాడు. ఆయన జీవవాక్యం మనకి రప్పించున్నాడు. హల్లెలూయా. మనం ఏమైనా ప్రత్యేకమైన వారమా? దేవుడి దృష్టిలో మనం ప్రత్యేకమైన వారమే. హల్లెలూయా. మామూలుగా అయితే మనం సామాన్య మనుషులమే, కానీ దేవుడి దృష్టిలో మనం ప్రత్యేకమైన వారమే. అందుకే ఈ వర్తమానం పంపుతా ఉన్నాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని ప్రవక్తను గుర్తించండి. ముందుగా వినండి. తప్పు పట్టడం కాదు, ముందు వినండి. ముందుగా తప్పు పడితే ఏమీ రాదు. ఫస్ట్ మొదట ఏం చేయాలి? నువ్వు తప్పు పట్టాలంటే, నువ్వు తప్పు పట్టాలంటే మొదట నువ్వు వినాలి. హల్లెలూయా. ఈ ప్రవక్త మనుషులు చేసిన ప్రవక్త కాదు. హైదరాబాద్ లో 20-30 మంది ప్రవక్తలు ఉన్నారండి. 20-30 ప్రాఫిట్స్. బ్రదర్ చెప్తా ఉన్నారు, ఒక ఆవిడ యేసుక్రీస్తులా పిలవబడతా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, ఈ వర్తమానమే నిన్ను నన్ను కూడా నిత్య జీవానికి తీసుకెళ్ళి. హల్లెలూయా. గుట్టిగా నమ్మేయడం చెప్పట్లా. వాక్యం దగ్గరికి రండి, వాక్యాలు చూడండి, వర్తమానాలు వినండి. ఓ బయట వాటికి ఈ విషయాలకి చూడండి. ఆయన ఏ విధంగా వస్తున్నాడు, ఎటువంటి వర్తమానాలు ఇస్తా ఉన్నాడు, దేవుడి ద్వారా ఏ విధంగా నడిపించబడి ఉన్నాడు మనం చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు పంపిన మనిషి ఎలా ఉంటాడో మనం గ్రహించగలము. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుకని నిజముగా ఈ వర్తమాన కూడికలు, ఈ 5 కూడికల ద్వారా we are very blessed, brother. Thank you so much for coming once again. మీరందరూ కూడా ఒకసారి బ్రదర్ గారికి వందనాలు చెప్తారా? God bless you, brother. Thank you so much. Thank you so much, brother. అలాగే మరి తర్జుమా చేస్తున్న మన మధ్యలో అశోక్ గారు ఉన్నారు. వారికి కూడా మా ప్రత్యేకమైన సంఘం